చాలా మందికి డౌట్ ఏంటంటే మోటివేషనల్ స్పీకర్ కాబట్టి మీరు బోల్డ్ అన్ని మంచి విషయాలు చెప్తుంటారు. బట్ మీరు కూడా ఎక్కడో స్ట్రెస్కి ఫీల్ అవుతూ ఉంటారు అండ్ ఏదో ఒక లైఫ్ లెసన్ మిమ్మల్ని మార్చేసి ఉంటారు కదా, ఆ సిచ్యువేషన్ ఏంటి, దాన్ని ఎలా డీల్ చేశారు? 2013 నుంచి 17 వరకు నెలకు 10,000 రాని లైఫ్ గడిపిన నాకు అక్కడ వచ్చింది లైఫ్ లెసన్. ఆ స్ట్రెస్ అనందాన్ని చచ్చిపోవడం ఒకటే తక్కువ. 10th క్లాస్ 12th క్లాస్ వాళ్ళు కూడా స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏం చదువు తప్ప వేరే ప్రపంచం తెలియదు ఆ ఏజ్ లో. యాక్చువల్ గా చెప్పాలంటే హౌ టు బిహేవ్ ఇన్ దట్ ఏజ్. వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది మార్కులు అని స్ట్రెస్ పెట్టుకోవద్దని చాలాసార్లు చెప్పాను. బట్ అట్ ద సేమ్ టైం సొసైటీ ఖచ్చితంగా మన వెనకాల పడుతుంది మార్కులు అని. మార్కులు ఇంపార్టెంట్ కాదని నేను అనట్లేదు, బట్ మార్కులతోని ఇంపార్టెంట్ కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అది అందరూ తల్లిదండ్రులు కూడా మర్చిపోతున్నారు. మెచ్యూరిటీ పెరిగినప్పుడు చదువుకుంటే మంచిదా, మెచ్యూరిటీ లేనప్పుడు చదువుకుంటే మంచిదా? మనీ మేనేజ్మెంట్ ఆ ఏజ్ నుంచే నేర్చుకుంటే బెటర్. మనీ వచ్చినాక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వస్తుందా? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేర్చుకొని మనీ సంపాదించా అంటే నాలాంటి విమెన్ ఎవరైతే ఉన్నారో అటు ఇంటిని చూసుకుంటున్నారు, ఇక్కడ వర్క్ టెన్షన్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఈ విమెన్ ఏమైపోతుందంటే స్ట్రెస్ కి గురైపోతున్నారు. సో ఈ విమెన్ స్ట్రెస్ నుండి బయటపడాలి, లేకపోతే ఆ స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోవాలి అంటే అసలు ఏం చేయాలి? లేడీస్ కున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏముంది తెలుసా? ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతావు, ఇది అవసరం లేదు కదా ఇంత అని అంటే నీకు తెలియదు అనమాట. బేసిక్ గా మహిళలకే స్ట్రెస్ తీసుకునే నేచర్ ఉంది అని నేను అదే రైట్ చెప్తున్నా. నేను ఎందుకు బాధపడుతున్నా మీ గురించి? క్యాన్సర్ కి మొట్టమొదటి కారణం స్ట్రెస్. 20 ఏళ్ల కింద క్యాన్సర్స్ మనం చూడలేదు. 4 ఇండ్లల్లో ఒక క్యాన్సర్ కేసు ఉంది. వాళ్ళు మా మదర్ వాజ్ వెరీ పర్ఫెక్షనిస్ట్. స్ట్రెస్ ఫుల్ గా తీసుకుంది. మీకు తెలుసా ఇష్యూ? ఆమెకు ట్యూమర్ అటాక్ అయింది, బ్రెయిన్ ట్యూమర్. అందులో డాక్టర్ చెప్పింది తెలుసా మీకు? ఆయన చెప్పింది 2 years లైఫ్ స్పాన్ అని చెప్పినాడు. Stage 4 క్యాన్సర్. దురదృష్టంలో అదృష్టం ఏం తెలుసా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ లాస్యా రెడ్డి. ఈ పాడ్కాస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా పాడ్కాస్ట్ చేస్తే చాలా మందికి ఒక వర్గం వారికే ఇంపార్టెంట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ ఇది 10th క్లాస్ పిల్లల దగ్గర నుంచి రిటైర్ అయిన 60 ఏళ్ల వరకు ప్రతి ఒక్కరికి ఈ పాడ్కాస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో 10th క్లాస్ వాళ్ళ గురించి మాట్లాడడం, విమెన్ స్ట్రెస్ గురించి మాట్లాడడం, రిటైర్ అయిన తర్వాత ముసలి వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఏం చేయాలన్న విషయాలు కూడా చాలా క్లియర్గా మాట్లాడడం. అయితే మాట్లాడారు సరే, అవి మనసులోకి వెళ్ళాలి, మైండ్లోకి వెళ్ళాలి అంటే అటువంటి గెస్ట్ని తీసుకొచ్చాను. హీఈస్ నన్ అదర్ దాన్ బిజినెస్ కోచ్, సేల్స్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ శ్రీపాద్ రామ్ గారు. నమస్కారం శ్రీపాద్ రామ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్ మేడం, మీరు? గుడ్, థ్యాంక్ యూ. అసలు ఏంటి, ఏ టాపిక్ అయినా సరే అనర్గళంగా మాట్లాడతారు. మాట్లాడటం ఒకటే కాదు, మీరు మాట్లాడిన ప్రతి మాట ఎదుటివారి మనసులోకి కానీ మైండ్లోకి కానీ చొచ్చుకెళ్ళిపోతుంది. అసలు ఈ టాలెంట్, ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి గెయిన్ చేశారు? అంటే ఇది ఒక సంవత్సరాల తరబడి అబ్జర్వేషన్ అండ్ కృషి అని నేను అన్నాను. ఇట్ హాస్ కమ్ బై. బట్ చాలామంది వ్యూవర్స్కి నేను ఇక్కడ చెప్పే పాయింటే, లైఫ్లో చెప్తున్న పాయింట్ కూడా అదే. మనం ఎడ్యుకేషన్ తర్వాత జాబ్కి ఎంటర్ అవుతున్నాం. అయితే మనము 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు చదువుకుంటున్నాం కదండి. చదువుకున్న తర్వాత డిగ్రీ అయింది, పీజీ కంప్లీట్ అయింది. ఇంజనీరింగ్ డిగ్రీ, పీజీ, 18 years ఆఫ్ ఎడ్యుకేషన్. అరౌండ్ 20 వరకు చాలామంది జాబ్లలోకి ఎక్కుతారు. 20-21 years ఆఫ్ ఏజ్ వరకు అవ్వంగానే అంటే టిల్ డేట్ మనకు లైఫ్లలో నేర్పిన ఒక లెసన్లో రాంగ్ ఉంది. బ్యాడ్ లెసన్ అనొచ్చు, ఆర్ కరెక్ట్గా చెప్పలేదు అనొచ్చు. దాన్ని అంటే కరెక్ట్ వర్డ్ వాడలేం, మళ్ళీ అది మార్కెట్లో చెడ అయిపోతాం మనం. అందుకని వాడట్లేదు నేను. అక్కడ ఏముంది అంటే బాగా చదువు విచ్ ఇస్ 100% రైట్. నేను మళ్ళీ చెప్తున్నాను, చదువు వల్లనే మనిషి బాగుపడతాడు, దాంట్లో డౌట్ లేవు. సో ఆ చదువు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? కేవలం బడిలో చదివితేనే, పాఠశాలలో చదివితేనేనా, లేకపోతే లైఫ్లో చదువుకుంటే కూడా బాగుపడతాడా అనే విషయాన్ని ఎవరు చెప్పట్లేదు. సో దానివల్ల ఏమైంది? చదువు అనేసరికి స్కూలు, కాలేజు, చదువు అని అర్థమైంది అందరికీ. కానీ ఎంటైర్ నా దృష్టిలో అందరూ మిస్ అవుతున్నారు. 90% ఆఫ్ ద పీపుల్ మిస్ అవుతారు. 10% ఆఫ్ ద పీపుల్ పట్టుకున్నారు సంహౌ లైఫ్ లెసన్స్ వల్ల. అంటే మనం 20-21 వరకు చదువుకున్నాము. నా దృష్టిలో 21 లోపల నేను మెచ్యూర్డ్ కాదు. మీరు ఎవరినన్నా అడగండి, ఆర్ యూ మెచ్యూర్డ్ బిఫోర్ 20 ఆర్ ఆఫ్టర్ 20 అని. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా, ఆర్ యూ మెచ్యూర్డ్, మోర్ మెచ్యూర్డ్ బిఫోర్ 40 ఆర్ ఆఫ్టర్ 40? 60 పైన డెఫినెట్గా మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది, కానీ మనం వృద్ధాప్యంలోకి వచ్చేస్తాం. ఏజ్ పెరిగే కొద్దీ మెచ్యూరిటీ ఎందుకు వస్తుందంటే ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా. మెచ్యూరిటీ పెరిగినప్పుడు చదువుకుంటే మంచిదా, మెచ్యూరిటీ లేనప్పుడు చదువుకుంటే మంచిదా అనే విషయాన్ని టిల్ డేట్ ఎవరు మనకు మైండ్లోకి ఎక్కేటట్టు చెప్పట్లేదు. పెద్దవాళ్ళు కొందరు ఉన్నారు పాపం చెప్తున్నారు, బట్ సోషల్ మీడియా త్రూ మనం చెప్పే విధానంలో నేను అందరికి అదే చెప్తున్నాను. నేను బాగుపడడానికి కారణము
నేను ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం. ఆ సక్సెస్ ఎంత అనేది మీరే అర్థం చేసుకోండి. నేను దాని గురించి పెద్దగా చెప్పదలుచుకోలేదు. కొంతవరకు డీసెంట్ లెవెల్కి ఎదిగినాం. ఈ అన్నిటికీ కారణము ఆ 23, 25, 30 తర్వాత. యాక్చువల్గా చెప్పాలంటే 32 వరకు మళ్ళీ ఎక్స్ట్రా చదువుకోలే నేను. 10 years ఆఫ్ జాబ్ ఇన్ TCS. 22 నుంచి 32 వరకు 10 years TCS లో వర్క్ చేశాను. అక్కడ నా జాబ్ నేను పర్ఫెక్ట్ చేసిన, ఆ ఎన్వైరన్మెంట్ వల్ల ఎక్స్పీరియన్స్ తో నేర్చుకున్న. టాటా అద్భుతమైన కంపెనీ, నేను బాగుపడ్డ ఇండియాలో ది బెస్ట్ కంపెనీ టాటాస్. సో నాకు ఆయన మీద చాలా రెస్పెక్ట్. కానీ నా దృష్టిలో టాటా 200 కంపెనీలు పెట్టినాడు, మరి నేను ఆయన దగ్గర వర్క్ చేస్తున్నా కదా. సో నాకు అనిపించింది నెక్స్ట్ మరి ఆయనలాగా అవ్వాలంటే, ఆయన అంతా అవ్వలేము, సరే దట్స్ ఓకే. అందులో 1%, 0.1% అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక కంపెనీ TCSలో 6 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో 6 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అట్లాంటి ఆయన దగ్గర 200 కంపెనీలు ఉన్నాయి. నేను అందులో వర్క్ చేస్తున్నాను. మరి ఇప్పుడు అంత లెవెల్కి ఎదగాలి, అంత అవసరం లేదు, ఒక కంపెనీ పెట్టాలి ఆర్ డీసెంట్గా సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని అన్నప్పుడు ఒక్క గురువు చెప్పినాడు నాకు. యాక్చువల్గా ఏంటంటే లైఫ్లో మనం ఎప్పుడైతే నేర్చుకోవడం ఆపుతున్నామో నీ గ్రోత్ ఆగిపోతుంది అని చెప్పిండు. యాక్చువల్గా ఒకటేసారి నాకు ఎక్కలేదు. నేను ఇప్పుడు చెప్పగానే ఒకటేసారి విన్నోళ్ళకి ఎక్కదు అది. ఎందుకంటే ఒకసారికి ఎక్కితే లైఫ్లో మనం ఎక్కడో సక్సెస్ అయిపోయి నా దృష్టిలో బ్రహ్మాండాల ఏలేస్టోళ్ళం యాక్చువల్గా. కానీ అట్లా ఎక్కదు. అందుకని ఏమంటా నేను జనాలకి, ఏదైనా పాడ్కాస్ట్ విన్నారు, ఏదైనా వీడియో విన్నారు, 1 time కాదు, 3 times to 10 times, 5 times, 10 times, నాకు వ్యూస్ కోసం కాదు, నీ లైఫ్ మారడానికి కోసమే. Day 1లో నువ్వు నాకు వ్యూస్ ఇస్తున్నావు అంటే నేను ఆనందపడి నిన్ను రిక్వెస్ట్ చేస్తాను ఇంకా 4 సార్లు చూడు అని చెప్పి. బట్ అది ఇప్పటివరకు నేను ఎవరిని చేయలే. నా కెరియర్ స్టార్టింగ్లో వీడియో చూడమని చెప్పలేదు, నా కెరియర్ ఇప్పుడున్నప్పుడు వీడియో చూడమని నేను చెప్పాను. కానీ నీ కోసం ఆ 10 వీడియోలు ఒక్కొక్కసారి చూడడం వేస్ట్, ఒక వీడియో 10 సార్లు చూడడం బెస్ట్. కరెక్ట్. ఇది తెలియదు మనకు. 10 చూడడము అంత తెలుసు, నాకు ఏం తెలియదు నీ ముఖానికి. ఓపెన్గా చెప్తున్నా నేను, అంత నీకు తెలియదు. నువ్వు విన్నావు. వినడం వేరు, అర్థం చేసుకోవడం వేరు, తెలుసుకోవడం వేరు, ఆచరించడం వేరు, రిజల్ట్ రావడం వేరు. ఇన్ని స్టెప్స్ ఉన్నాయి. మన ముఖాలకు ఫస్ట్ స్టెప్ దగ్గరనే ఉండి నాకు తెలుసు ఏం తెలుసు నీకు, ఏం తెలియదు. ఇది అనవసరమైన అపోహ. ఏంటంటే నాకు తెలుసు అన్న ఫీలింగ్. కంటెంట్ వినడం వేరు, అర్థం చేసుకోవడం వేరు, ఆచరించడం వేరు. సో చాలా మందికి డౌట్ ఏంటంటే, మోటివేషనల్ స్పీకర్ కాబట్టి మీరు బోల్డ్ అన్ని మంచి విషయాలు చెప్తుంటారు, బట్ మీరు కూడా ఎక్కడో స్ట్రెస్కి ఫీల్ అవుతూ ఉంటారు అండ్ ఏదో ఒక లైఫ్ లెసన్ మిమ్మల్ని మార్చేసి ఉంటారు కదా. ఆ సిచ్యువేషన్ ఏంటి, దాన్ని ఎలా డీల్ చేశారు, అది తెలుసుకుంటే పీపుల్ కెన్ అచీవ్ సో మెనీ థింగ్స్. నేను చాలాసార్లు కూడా వీడియోస్లలో కూడా చెప్పానండి. యాక్చువల్గా లైఫ్ స్టోరీలో ఇప్పుడు స్ట్రెస్ కాదు, లైఫ్లో వెళ్ళినప్పుడే నేర్చుకుంటాం. నేను 10 years ఆఫ్ TCS తర్వాత బిజినెస్లోకి దిగి 5 years వర్క్ చేశాను నేను. సో అక్కడ మేము సెల్లింగ్ నేర్చుకున్నాను, నేను టీమ్ బిల్డింగ్ నేర్చుకున్నాను, అసలు జనాలతో ఎట్లా మాట్లాడాలి, బిజినెస్ అంటే ఏంది, సేల్స్ అంటే ఏంది, లీడర్షిప్ అంటే ఏంది. లీడర్షిప్ TCSలో కూడా వచ్చింది నాకు అదృష్టాన, ప్లస్ బయట కూడా వచ్చింది. సో ఈ 2 కాంబినేషన్. కానీ అక్కడ జరిగిన అసలు అద్భుతమైన లైఫ్ లెసన్ నా దృష్టిలో ఏంటంటే, 2013లో ₹1,00,000 సంపాదించినప్పుడు రాని లైఫ్ లెసను 2013 నుంచి 17 వరకు నెలకు 10,000 రాని లైఫ్ గడిపిన నాకు అక్కడ వచ్చింది లైఫ్ లెసన్. ఆ స్ట్రెస్ అనం దానికి వర్డ్ లేదు, చచ్చిపోవడం ఒకటే తక్కువ, అంత స్ట్రెస్ ఉంటుంది ఆ టైంలో. భరించినోడికి మాత్రమే. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి పుట్టాలంటే లేబర్ పెయిన్స్ లేడీస్కి తెలుస్తుంది. మేము ఎన్ని మాట్లాడినా కూడా మా జీవితంలో నెక్స్ట్ జన్మలో కూడా అర్థం చేసుకోలేము లేబర్ పెయిన్ యొక్క పెయిన్ కదా. అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది. సో నేను వెళ్ళిన ఆ పాత్ ఉంది చూడండి, అక్కడ అసలు ప్యూర్ లైఫ్ టర్నింగ్ నా దృష్టిలో. ఇంకా మిగిలిన అన్ని యాడ్ అయినాయి ఎక్స్పీరియన్స్లో. నా స్కూల్ విద్యా విధానం, నేను నవోదయ స్కూల్ స్టూడెంట్, మంచి వాల్యూస్ నేర్పించారు మాకు, మంచి వాల్యూస్ నేర్పించారు. ఫౌండేషన్ పడింది మాది, ఫౌండేషన్ నవోదయనే మాది, నో డౌట్. దాంట్లో చెప్తున్నా నేను, ఇండిపెండెంట్ నేచర్ రావడము, వాల్యూస్, ఎథిక్స్. ఇవాళ ఆచరించింది చెప్పకూడదు అనేది స్ట్రిక్ట్ రూల్ పెట్టుకున్నా నేను ఆచరిస్తేనే చెప్పాలి నేను, అదర్వైజ్ ఆ విషయాలు చెప్పకూడదు. దాంట్లో పర్ఫెక్షన్ అన్న రావాలి నాకు. ఇవన్నీ కూడా మాకు నవోదయలో నేర్పించిన డిసిప్లిన్ కానీ, రెండోది అమ్మ నాన్నలు, తాత, అమ్మమ్మ, నానమ్మ వీళ్ళందరి ఎప్పటికి రెగ్యులర్ వాళ్ళ నుంచి నేర్చుకున్న విధానాలు చాలా, సొసైటీ నుంచి నేర్చుకుంది. ఈ అన్నిటిని మించి బిజినెస్లో వచ్చిన ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతం. అసలు ఆ 5 నుంచి 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నా దృష్టిలో చెప్తారు చూడండి. బంగారము కాలక తప్పదు, కరగక తప్పదు, నలగక తప్పదు, దెబ్బలు తప్పవు బంగారానికి కదా. అప్పుడు ఒక రూపం వస్తుంది. ఆ కరుగుడు, నలుగుడు, దెబ్బలు ఉన్నది చూడండి, ఆ 7 సంవత్సరాలలో నాకు పడ్డాయి. నేను చెప్తున్నా కదా, నేను అప్పుడు పడ్డ బాధ ప్రతి బిజినెస్ మ్యాన్ ఆ పాత్రలోంచి వెళ్ళినప్పుడు మాత్రమే
ఖచ్చితంగా సక్సెస్ చూస్తాడు. చూసిన తర్వాత ఇప్పుడేం తెలుసా, ఇప్పుడు గ్యారంటీగా చెప్పగలుగుతాను నేను మళ్ళీ కింద పడను. నేను డిసైడ్ చేసుకొని ఉన్నాను. ఇంకా నేను చెప్తున్నా, ప్రపంచం ఇటు నుంచి అటు అయినా సరే ఎన్ని ఇష్యూలు అన్నా రాని, నేను కింద పడను. ఎందుకంటే తప్పు చేయడానికి ఆస్కారం ఇవ్వను అన్నంత క్లియర్గా ఉండి, వాళ్ళ జనాలు నచ్చుతున్నారంటే మాట్లాడితే నచ్చాడు అందరికీ తెలుసు. వాల్యూ సిస్టమ్ ఉండాలి, ఎథిక్స్ ఉండాలి, చెప్పిన మాట ఆచరించాలి. గట్టిగా చెప్తా తిడతానే 100% అందరికీ తెలుసు. మార్కెట్లో ఈయన తిట్టి చెప్తాడు, తిట్టి చెప్పేంత ధైర్యం ఎందుకుంది నాకు? తిట్టడం దేనికి? నువ్వు బాగుపడాలని ఆలోచన కదా. ఇప్పుడు నిన్ను తిడితే నాకేం వచ్చింది నాకు? అండ్ ఈ తిట్టే వాళ్ళు లేక కదా మనం మిస్ అవుతుంది సొసైటీలో. స్కూల్లో చదువుకున్నప్పుడు చిన్నప్పుడు దెబ్బలు కొట్టేవాళ్ళు, ఇప్పుడేమో కొట్టొద్దనే ఫ్యాషన్ తెచ్చిండు. ఎవడు తెచ్చిండో నాకు తెలియదు వాడు. రెండోది, చిన్నప్పుడు అంటే ఇప్పుడు స్కూల్లో పిల్లల్ని కొట్టకూడదు అనే రూల్ కదా, ఓవర్ రూల్. ఎవడు పెట్టిండు అసలు? ఫస్ట్ పర్సన్ వాడిని పట్టుకోండి. ఫస్ట్ కొట్టడం అంటే పనిష్మెంట్ టూ మచ్ కాదు, అంతే. అట్లీస్ట్ హీ షుడ్ నో దట్ దిస్ ఇస్ అ మిస్టేక్ కదా. భయం ఉండాలి పిల్లలకి, లైట్ భయం. ప్రిన్సిపల్ అంటే భయం లేదు, టీచర్ అంటే భయం లేదు, తల్లి భయం లేదు, తండ్రి భయం లేదు, సొసైటీ భయం లేదు. ఫైనల్ గా మన సొసైటీ ఎంత దారుణం అయిపోతుంది, రేపు పోలీస్ అంటే భయం లేని జనాలు తయారవుతున్నారు. మొన్న రీసెంట్ గా ఒక వీడియో చూసాను, ఒక టీచర్ ని దారుణంగా కొడుతోంది అమ్మాయి. మీరు అదే అర్థం చేసుకోండి. ఇట్లాంటి ముందు పోతుంటే ఇప్పటికీ కూడా స్కూల్ వ్యవస్థ కానీ తల్లిదండ్రుల వ్యవస్థ కానీ నిద్ర లేవకుండా వెళ్ళి మా పిల్లాన్ని ఎందుకు కొట్టినావని అడిగే తల్లిదండ్రులు ఉన్నంత కాలం టీచర్లు ఏం చేస్తారు? మా అప్పుడు కట్టె తీసుకొని కొడితే నాన్నకు గనక చెప్పాలంటే భయం. ఎందుకంటే తెలుసా, నాన్న ఇంకా కొట్టమని చెప్తాడు, నాన్న మళ్ళీ కొడతాడు, కొట్టమని చెప్తాడు కలిస్తే. స్కూల్లో సారు కొడితే ఇంట్లో ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు తెలుసా? నాన్నకు చెప్తే మంచి కొట్టిండ్రా నా సారు, ఉత్త కొట్టాడు అంటాడు. ఇవాళ నేను కూడా దగ్గర లాస్ట్ 4-5 స్కూళ్ళకి పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళినా, అబాకస్ దానికి వెళ్ళినా, నేను క్రికెట్ అకాడమీకి వెళ్ళినప్పుడు వాళ్ళొక్క మాట, మీ అబ్బాయి తప్పు చేసిండు సార్ అంటే నేను చెప్తా, కొట్టండి ఏం కాదు. అయితే ఇప్పుడు యూజువల్గా ఫస్ట్ టాపిక్స్లోకి వెళ్ళినప్పుడు నా గురించి అంటే నాలాంటి విమెన్ ఎవరైతే ఉన్నారో, అటు ఇంటిని చూసుకుంటున్నారో, ఇక్కడ వర్క్ టెన్షన్స్ ఉంటాయి, ఫ్యామిలీ టెన్షన్స్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఈ విమెన్ ఏమైపోతుందంటే స్ట్రెస్కి గురైపోతున్నారు. అండ్ 30+, 35+ రాగానే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చేసి అండ్ అలాగే డిసీజెస్ కూడా వస్తున్నాయి. సో ఈ విమెన్ స్ట్రెస్ నుండి బయటపడాలి, లేకపోతే ఆ స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి అంటే అసలు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను దగ్గర ఈ మధ్య కాలంలో లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లం గమనించి దీని మీద టాపిక్ మీద వీడియోలు స్టార్ట్ చేశాను. నేను ఫ్యూచర్లో కూడా ఈ దీంట్లో తీస్తాను యాక్చువల్గా, బికాజ్ ఐ సమ్హౌ వాంట్ టు హెల్ప్ దట్ సెగ్మెంట్ ఆఫ్ విమెన్. ఎందుకంటే సృష్టికి ఆడదే మూలం అని నమ్మిన వ్యక్తులల్లో మనము తల్లి, చెల్లె, సొసైటీ. కాకపోతే ఎంతమందికి ఎన్నిసార్లు చెప్పుదామని చూసినా లేడీస్కున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏముంది తెలుసా? ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతావు, ఇది అవసరం లేదు కదా ఇంత అని అంటే నీకు తెలియదు అని మాట్లాడతావు. నేను అడిగే క్వశ్చను, మరి నీకు స్ట్రెస్ మేనేజ్మెంట్ వస్తలేదు, వేరే వాడు చెప్తే వినవు, నువ్వు హస్బెండ్ చెప్తే అసలే వినరు, దగ్గర వాడు చెప్తే వినరు, వేరేవాడు నీకు చెప్పేటోడు దొరకడు, నీకు గురువు లేడు, నీకు నువ్వే గురువు, నీకు నువ్వే తోపు. ఎంత చిన్న చీప్ విషయాలకు స్ట్రెస్ పడతారు తెలుసా? అసలు నాకు చూస్తే అసహ్యం వేస్తుంది కొన్ని ప్లేస్లలో. ఓపెన్గా చెప్తాను ఈ మాట. ఎట్లా తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇవాళ 2 గెస్ట్లు వస్తున్నారు, మనం అన్నీ సెట్ చేయాలి వాళ్ళ కోసం కదా. ఎన్ని వంటకాలు రెడీ చేస్తారు మీరు? దగ్గర 7 నుంచి 10 వంటకాలు రెడీ చేస్తారు కదా. అన్నీ అయినాయి, మామిడి పండు వేయాలని అనుకున్నాం, అది దొరకలేదు, చచ్చిపోతాడా గెస్ట్? నువ్వు చచ్చిపోతావా? మీ హస్బెండ్కి ఏమన్నా అవుతుందా? ఏం చీప్ వ్యవస్థ కాదా? ఇవాళ మామిడి పండు దొరకలేదు, సో వాట్? ఇవాళ అంటే 10 వ్యవస్థలు కావాలని డిసైడ్ అయితే నీ లైఫ్లో 10 కావాలి. ఎవడు చెప్పిండు 10కి 10 కావాలి, అప్పుడే నువ్వు బాగుంటావు అని ఎవడు చెప్పినాడు? కరెక్ట్. అక్కడ నాలాంటోడు పక్కన ఉండి అది నిజానికి తప్పు అని నాకు అర్థమవుతుంది, నేను చెప్తా అది లేకపోతే ఏమవుతుంది? లేదు ఉండాలి. ఎందుకు ఉండాలి? ఎవడు చెప్పిండు? భగవద్గీతల రూల్ అదే. మన అనవసరమైన చిన్న విషయాలకు చిన్నది కాదు చీప్ విషయాలకు టెన్షన్ తీసుకొని పెద్ద నేనేదో తోపని మళ్ళీ ఫీలింగ్ అక్కడ అనేది నాకు అర్థం కాదు. నేను చాలా మందికి చెప్పడానికి ట్రై చేస్తాను రిలేటివ్స్కి, నీకు అర్థం కాదు, నీ ముఖానికి అర్థమవుతలేదు. ఫస్ట్ నాకు అర్థమైంది నీ హెల్త్ చెడిపోతుందని అర్థమైంది నాకు. నీ హెల్త్ చెడిపోతే నాకేమొస్తుంది? నేను మంచిగా ఉన్నా, నేను టెన్షన్ లేకుండా బతుకుతా తెలుసా అండి. మీకు ఎవరికన్నా మా ఇంట్లో వచ్చి వైఫ్ని అడగండి, ఎప్పుడన్నా ఛాలెంజ్ చేస్తున్నా, మీకు ఎవరికన్నా ఛాలెంజ్ చేస్తున్నా నేను స్టూడియో నుంచి, వైఫ్కు నాకు ఫైటింగ్స్ లేవు ఇంట్లో. ఎవడన్నా మొగడు చెప్పగలుగుతాడు ఇంత డేర్గా? వచ్చి అడుగు నువ్వు ఆమెను, నీ హస్బెండ్ నీకేమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడా, లేకపోతే నీకు టెన్షన్ క్రియేట్ చేస్తున్నాడా అని నా వైఫ్ని అడగండి. మేమిద్దరం హ్యాపీగా బతుకుతున్నాం. ఇవాళ ఎందుకు తెలుసా? మేమిద్దరము ఆ పాయింట్స్ అర్థం చేసుకొని ఇద్దరం సెట్ అయ్యి ఫైట్స్ చేసుకుంటే మీనింగ్ లేదని చెప్పి అమ్మ నాన్నలను ఇంట్లో చూసుకుంటూ
మన చెల్లె తమ్ముడు వాళ్ళని డీసెంట్గా చూసుకో. మధ్య మధ్యలో సీరియస్ అవుతా నేను, నాకు తెలుసు కావాలని సీరియస్ అవుతా నేను, నేనేం పిచ్చోనే సీరియస్ అవ్వను. ఇక్కడ బెదిరిస్తేనే సెట్ అవుతారని నాకు తెలుసు, అక్కడే సీరియస్ అవుతా నేను. నేను సీరియస్ అయిన తర్వాత నువ్వు హార్ట్ బీట్ చెక్ చేయి, నీకు దమ్ము ఉంటే. నా హార్ట్ బీట్ 72 ఉంటుంది. హార్ట్ బీట్ 72 ఉంటా అంటే ఏంది, మైండ్ నుంచి తిడుతున్నా నేను, హార్ట్ నుంచి తిట్టట్లేదు నేను. నాకు తెలుసు తిడుతున్నా అని తెలుసు నేను, ఎందుకు తిడుతున్నా, దీన్ని సెట్ రైట్ చేయాలి కాబట్టి. ఇక్కడ నేను అంటుంది ఏంటంటే ఎన్నిసార్లు నేనే కరెక్ట్ అని 40-45 రోగాల పాలైతే నువ్వు రైట్ ఎట్లయితావు? పోనీ చీప్ విషయాలకి స్ట్రెస్ తీసుకుంటున్న విమెన్ ని పక్కన పెట్టేస్తే రియల్ గా కొంతమంది స్ట్రెస్ తీసుకుంటారు. రియల్ గా ఎన్ని ఉన్నాయి మీరు చెప్పండి. రియల్ గా ఉండేయండి మీకు, రియల్ గా ఉన్నా కూడా స్ట్రెస్ తీసుకోకర్లేదు. నువ్వు వర్క్ చెయ్యి. ఇప్పుడు మనీ లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ సంపాదన తక్కువ ఉంది కదా, హస్బెండ్ సంపాదన సరిపోవట్లేదు, ఇది రియల్ ప్రాబ్లం మీరు చెప్పింది. నాకు ఏం చేయాలి? మీరు ఏదో ఒక దాంట్లో వర్క్ చేస్తే టెన్షన్ పడితే ఏమైంది, వచ్చినప్పుడల్లా మొగని తిట్టు, నీకు సంపాదన చేత కాదు, నువ్వు వేస్ట్ అంటే నీ వేస్ట్ అని ఆయన తిడితే ఆయన ఎక్కువ సంపాదిస్తాడా తక్కువ సంపాదిస్తాడా? టార్చర్ పెడితే ఎక్కువ సంపాదిస్తాడా తక్కువ సంపాదిస్తాడా? రియల్ ప్రాబ్లంకి కూడా టెన్షన్ కాదు సొల్యూషన్ ఓరియంటేషన్. ఇది ఒక్కరికి కూడా నేను ఇది పట్టుకున్నా. నేను మీకు చెప్తుంది ఏంది, నేను కాన్ఫిడెంట్ ఎందుకు తెలుసా, సొల్యూషన్ ఓరియంటేషన్ అనే విషయాన్ని నేను పట్టుకున్నాను. అది పట్టుకొని ఇవాళ ఏదన్నా అవనియండి, నేను ఒకటే చెక్ చేస్తా, వాట్ ఈస్ ద సొల్యూషన్ ఇవాళ దీనికి. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా, సొల్యూషన్ లేదు, ఏం చేస్తావు? వదిలేయచ్చు. ఆ దమ్ము లేదు, వదిలేసే దమ్ము. పవన్ కళ్యాణ్ చెప్తాడు చూడండి, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అని ఉంది కదా, డైలాగ్ వినడానికి బాగుంటది. ఆయన చెప్పింది రైటే, త్రివిక్రము. ఆచరించేటప్పుడు దమ్ము కావాలి జనాలకి. ఈ దమ్ము జనాలలో లేదు, చేత కాదు అని చెప్తున్నా మీకు, ఓపెన్ చెప్తున్నాను, చేత కాదు జనాలకు. ఛాలెంజ్ చేస్తున్నా, మీకు చేత కావాలంటే చేయండి 4 విషయాలలో. చిన్నవి వదిలేయి, నేను చెప్తున్నా కదా, చిన్నవి వదిలేయి. బేసిక్ గా మహిళలకే స్ట్రెస్ తీసుకునే నేచర్ ఉంది అని నేను అదే రైట్ చెప్తున్నా. నేను ఎందుకు బాధపడుతున్నా మీ గురించి, మా మదర్ని ఓన్గా చూస్తున్నా నేను. మా మదర్ వాజ్ వెరీ పర్ఫెక్షనిస్ట్, నలుగురిని పెంచింది అద్భుతంగా, అండ్ ఆమె దేవతతో సమానం. స్ట్రెస్ ఫుల్గా తీసుకుంది. మీకు తెలుసా ఇష్యూ, ఆమెకు ట్యూమర్ అటాక్ అయింది, బ్రెయిన్ ట్యూమర్. అందులో ఎంత స్ట్రెస్ అండి, అసలు ఎంత స్ట్రెస్. ఎన్నిసార్లు చెప్పిన అమ్మకి నేను, అంత అవసరం లేదమ్మా, అంత అవసరం లేదు, అంత పర్ఫెక్షన్ వద్దమ్మా, అంత పర్ఫెక్షన్ ఎందుకు చెప్పినా తెలుసా, పక్క నుండి అయినో ఇట్లాంటి ఇష్యూలు వస్తాయి హెల్త్ లో అనేది తెలిసి. ఇప్పుడు అర్థమవుతుంది ఆ కోపం వెనక చాలా బాధ దాగుంది. మరి మళ్ళీ ఇంకా అందులో మళ్ళీ వచ్చిన తర్వాత ఏం చేస్తాం మనం, యూ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్. మళ్ళీ దానికి స్ట్రెస్ పడటం తప్పితే ఏం చేయలేదు. ఇప్పుడు అది ఎంత స్ట్రెస్ తెలుసా, అది అమ్మ ఎఫెక్ట్ అయింది, బ్రెయిన్ ట్యూమర్. అందులో డాక్టర్ చెప్పింది తెలుసా మీకు, డాక్టర్ దగ్గరికి పోతే వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్ ఇన్ హైదరాబాద్, బ్రెయిన్ సర్జన్ కిమ్స్లో, మానస్ పానిగ్రాహి గారు, సూపర్, అందుకే పేరు కూడా చెప్తున్నాను నేను. ఆయన చెప్పింది 2 years లైఫ్ స్పాన్ అని చెప్పినాడు, స్టేజ్ 4 క్యాన్సర్. అదృష్టం ఏంటంటే, దురదృష్టంలో అదృష్టం ఏంది తెలుసా, 4.5 సంవత్సరాలు బతికించిన ఆమె. ఇప్పుడు ఎవడు చెప్పాలి నీకు ఇవన్నీ అంటే, వచ్చిన తర్వాత నువ్వు రియలైజ్ అవుతావు ఏముంది అక్కడ, లైఫే పోతుంది కదా. ఇక్కడ అంటే మనం పిల్లలు విపరీతమైన స్ట్రెస్, భర్త విపరీతమైన స్ట్రెస్, సొసైటీ విపరీతమైన స్ట్రెస్. నేనంటున్నా అన్ని రైటే, కానీ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు హ్యాపీగా ఎప్పుడన్నా ఉన్నావా లేవు. ఎందుకు 60 ఏళ్ళు బతికి 70 ఏళ్ళు బతికి ఏం లాభం? అస్సలు పాయింట్ ఏం మిస్ అవుతున్నాం తెలుసా, లైఫ్లో ప్రతి ప్రతి లక్ష్యం యొక్క లక్ష్యం ప్రశాంతతని లేనోడు ఎన్ని లక్ష్యాలు సాధించినా వాడు వేస్ట్. I don't want to be happy, I want to be at my peace. నేను అదే అంటున్నా, పీస్ ఉండాల్సిందే, పీస్ లేదు. అండ్ రంగరాజన్ గారు చెప్తారు, టీటీ రంగరాజన్ గారు, వన్ ఆఫ్ ద బెస్ట్ మోటివేషనల్ స్పీకర్స్ ఇన్ ఇండియా, వెరీ ఫేమస్ ఇన్ ఇంటర్నేషనల్ ఫేమస్, మహత్రియారా అంటారు ఆయన అంటాడు, 90 crores వితౌట్ టెన్షన్స్, 100 crore విత్ టెన్షన్, ఏది బెస్ట్? 90 crore వితౌట్ టెన్షన్ ఇస్ బెస్ట్. మనీ తక్కువ అని అనట్లేదు, కానీ టెన్షన్ పెట్టుకొని నువ్వు అన్ని చేస్తా. 9 crores వితౌట్ టెన్షన్ ఇస్ బెటర్ అంటే కంపారిజన్ లో 9 crore వితౌట్ టెన్షన్ ఆర్ 20 crore విత్ టెన్షన్. 9 crore వితౌట్ టెన్షన్ ఇస్ బెటర్. ఎందుకంటే నీ లైఫ్ చెడిపోయింది, నీకు బీపీ, నీకు షుగర్, ఇవే కదా. ఇప్పుడు అదే పాయింట్ అప్పటి నుంచి అట్లా ఒక కేసు కాదు, అమ్మదే కాదు, నేను అట్లా చాలా చూసాం, చూసి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అంటే ఇదే కదా, ప్రపంచం చూసి నేర్చుకున్నదే ఎక్స్పీరియన్స్. క్యాన్సర్కి మొట్టమొదటి కారణం స్ట్రెస్. 20 ఏళ్ల కింద క్యాన్సర్స్ మనం చూడలేదు, 4 ఇండ్లల్లో ఒక క్యాన్సర్ కేసు ఉంది వాళ్ళు. ఎందుకు అంటే స్ట్రెస్ కారణం. రెండో కారణం ఉంది, ఫుడ్, లైఫ్ స్టైల్. ఫుడ్ బేసిక్గా చెప్పాలంటే ఫుడ్ను మీరు ఆపలేరు, మీకు అంత సీన్ లేదు. అందుకని ఏమంటున్నా, మనం స్ట్రెస్ను తగ్గిద్దామంటున్నా లేడీస్కు నేను చెప్పేది. ఫుడ్ను మీరు ఏం చేయలేరు, మీరు ఏం పడగొట్టలేరు ఫుడ్, ఎందుకంటే ఆర్గానిక్ అని చెప్పి మందులు కలుపుతారు అందులో. అందరు కాదు, కొందరు నేను అంటుంది. కాబట్టి
వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఆల్ దోస్. లేదు ఫ్యూచర్లో ఎట్లాంటి సినారియోకి వస్తాం, మనమే మన ఇంట్లో 1000 గజాల ఇంట్లో పంటలు పండించుకొని తినే అంత దశకు మనం చేరాల్సిందే లైఫ్లో. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు బి హ్యాపీ, హెల్దీ అండ్ రిచ్. అది అందరికీ సాధ్యం కాదు. కాబట్టి నేనేమంటున్నా, ఫస్ట్ లేడీస్కి రిక్వెస్ట్ చేసేది అదే, చిన్న చీప్ విషయాలను గమనించండి. అవతలోడు 10 సార్లు ఇది తప్పు అని అంటుంటే నీ ముఖం మీద అది తప్పు అని అర్థం చేసుకోండి. తిన్నదరగక తీటకు చెప్తలేమండి మేము. ఇప్పుడు ఎప్పుడన్నా అంటాము ఇది అది మంచిది కాదమ్మా, అది లేకపోతే అది వద్దు వదిలేసేయి అని అంటాం. అందరికి అంటాం, చాలామందికి చెప్తాం, చెల్లెళ్ళకి చెప్తాము, అటు వైఫ్కి చెప్తాము, రిలేషన్లో ఉన్న 10 మందికి చెప్తాము. ప్రతి ఒక్కరు అదే, మీకు తెలియదు ఇది ఇట్లనే ఉంటుంది. ఏంది మీకు తెలియదు ఇది ఇట్లనే ఉండేది, లీటర్ పాలు లేవు ఇవాళ, దానికి టెన్షన్ పడుతున్నావు. మీకు తెలియదు ఏంది, నీకు ఛాయ్ తాగకపోతే ఇంట్లో చచ్చిపోతారా? నీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ సెన్స్ లేదు మీకు. ఇవాళ ఒక్కరోజు ఛాయ్ ఇంట్లో అందరు తాగకపోతే ఏమవుతుంది? పొద్దున్న లేవగానే టెన్షన్, పాలు లేవు ఇవాళ, పాలు లేవు ఇవాళ, పాలు లేవు ఇవాళ, పాలు లేవు. ఏమైంది అంటే ఇవన్నీ పడి ఏమవుతున్నాయి తెలుసా? ఏది చిన్నది అర్థమైతలేదు, ఏది పెద్దది అర్థమైతలేదు, అసలు నా లైఫ్ అర్థమైతలేదు, నేనెన్నడన్నా బతికినా ప్రశాంతంగా ఉన్నానా తెలుస్తలేదు. ఏం తెలియకుండా కొట్టుకుపోతున్నారు తెలుసా. అసలు అట్లీస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత చిన్న చిన్న విషయాలకు స్ట్రెస్ తీసుకోకుండా నేను ఒక రోజులో మారి దేవతలు అవుతారని నేనేం చెప్పా మీకు. స్ట్రెస్ తీసుకో, అట్లీస్ట్ అవతలవాడు చెప్తున్నాడు 4 సార్లు ఒక విషయం మీద. సో లెట్ us థింక్. ఈ విషయంలో వైఫ్ పర్ఫెక్ట్ అయింది. ఇంకొక అడిషన్ చెప్తున్నా ఇందులోనే. అడిషన్ ఏం చేయాలి? ఇవి వదిలేయడం ఈజీ కాదు. సొల్యూషన్ ఏంది అంటే, ఇది కంపల్సరీ చేయాలి మీరు అందరూ. ఏం తెలుసా? 15 నిమిషాలు ఎక్సర్సైజ్, 15 నిమిషాలు మెడిటేషన్ కంపల్సరీ. మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది తెలుసా? మైండ్ కంట్రోల్ అయినాక మైండ్కి ఏది చిన్న విషయం, ఏది పెద్ద విషయం అనేది అప్పుడు అవగాహనకు వస్తుంది. ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వస్తున్నా ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ కదా, టైంకి రావాలి. జనరల్గా అయితే టైమ్లీ ఉంటాను నేను, బికాజ్ అది నార్మల్. లేదు ఏదన్నా ప్రాబ్లం అయింది, టైర్ పంక్చర్ అయింది, కార్ ప్రాబ్లం అయింది, అవ్వలేదు. అదే ప్లేస్లో లేడీస్ ఎక్కువ టెన్షన్ పడతారు. జెంట్స్ ఏమంటారు, టైర్ పంక్చర్ అయింది, ఫోటో తీసి వి ఇన్ఫార్మ్ యూ, మీకు చెప్తాం మేము మేడం ఇట్లా అయింది అని చెప్పేసి వి విల్ రీషెడ్యూల్ ఇట్ కదా. గంట లేట్ అవుతుంది మేడం, దెర్ ఇస్ నో టెన్షన్ ఇక్కడ. దెర్ ఇస్ నో టెన్షన్. ఎందుకు తెలుసా? దిస్ ఈజ్ హౌ సొల్యూషన్ ఓరియంటేషన్. నేనండి ఇది సొల్యూషన్ ఓరియంటేషన్. ఇంకొక మోడల్, టైంకి రావాలి, టైర్ పంక్చర్ అంతా చేయించుకోవాలంటే టైం పడుతుంది. అది రైట్, అది సెకండ్ రైట్ మెథడ్ కాదు, మీ టైం వేస్ట్ చేసిన అవుతా కదా. యాజ్ ఎ లీడర్ ఏం చేయాలి? ఇమ్మీడియట్ ఎవరికైనా ఫోన్ చేసి ఇది టేక్ కేర్ చేసుకో అని క్యాబ్లో వచ్చేసేసి వీఆర్ ఆన్ టైం. దాని మీద టెన్షన్ లేదు. మళ్ళీ టైర్ పంక్చర్ అయితే ఏం వాడు చూసుకుంటాడు పాపం, నో ప్రాబ్లం. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కార్ ఏమైందో, కార్ ఏమైందో, కార్ ఏమైందో, కార్ ఏమవుతుంది? ఆఫ్టర్ ఆల్ కార్ ఏమవుతుంది? కార్ ఏమైందో అని మనిషి చచ్చిపోతుండు. సీరియస్లీ ఇప్పుడు మెటీరియలిస్టిక్ థింగ్స్ కి ఇస్తున్న వాల్యూ మనుషులకి ఇవ్వట్లేదు, అందుకే ఆరోగ్యానికి. చిన్నప్పుడు పెద్దలు చెప్పిన స్టేట్మెంట్ రాసి పెట్టుకోండి. మనుషులను ప్రేమించాలి, వస్తువులను వాడుకోవాలి. మన ముఖాలకు వస్తువులను ప్రేమించి మనుషులను వాడుకుంటున్నాం, మహా దరిద్రులం మనం. అందుకే ఇప్పుడు ఇన్ని రోగాలు, ఇన్ని స్ట్రెస్లు. అదే అంటున్నా, చిన్న కారు మీద గీత పడితే నిన్న ఎవడో కొట్లాడి జైల్లో పడ్డాడో డెత్ అయింది నిన్న. ఇది నిజంగా ఎందుకు అంటే ఎస్పెషల్లీ బాయ్స్ విషయం మాట్లాడుతున్నారు. కార్ అంటే ప్రాణంగా చూసుకుని ఒక్క గీత పడితే చచ్చిపోతాడు. ఇప్పుడు అదే అంటున్నా, కారు మీద గీత పడితే చచ్చిపోతాడు, పెళ్ళామని రోజు తిడతాడు, కొడతాడు కూడా. కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. కొట్టే వాళ్ళంటే ఇంకా అసలు అది వెరీ రాంగ్. 100%. సి ఫిజికల్ అబ్యూస్ నాకు తెలిసి అయితే బేర్ చేయకూడదు. మెంటల్ అబ్యూస్ లో యూ హ్యావ్ సొల్యూషన్స్, ఫిజికల్ అబ్యూస్ లో సొల్యూషన్స్ లేవు. మెంటల్ అబ్యూస్ లో మాత్రం స్ట్రైట్ అవే నో అది. బట్ ఇంకా అది సినారియో టు సినారియో లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ లో ఏది కూడా ఇట్లా అని చెప్పలేం. సిచ్యువేషన్ ఓరియంటేషన్ ఉంటుంది, వాళ్ళకి మాత్రమే లైఫ్ లాంగ్ రిలేషన్ అది. ఇట్ ఈస్ నాట్ ఎ వన్ డే రిలేషన్షిప్. యూత్ దాన్ని చాలా చీప్గా తీసుకుంటున్నారు. మళ్ళీ చెప్తున్నా, 50 వరకు ఉన్న ఎనర్జీ 50 తర్వాత ఉండదు. 50 తర్వాత తోడు కావాలి. 50 ముందర నీకు 10 మంది ఉండొచ్చు, 50 తర్వాత ఒక్కరు ఉండాలి. అందుకని ఈ చిల్లర చీప్ నాన్ సెన్స్ విషయాలు కట్టిపెట్టండి. లెట్ us హ్యావ్ దట్ రూల్స్. పశువులకు రూల్స్ ఉంటాయి, మనుషులకు రూల్స్ ఉండాలి. మనుషులు రూల్స్ వాళ్ళే పెట్టుకోవాలి. అందుకని ఇక్కడ మీకు లేడీస్కి నేను ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తున్నా. మరి ఇంత ఆవేదనతో మాట్లాడడానికి కారణం ఏం తెలుసా? మీ హెల్త్ గురించి, మీ లైఫ్ గురించి. నాకేమొస్తుంది నువ్వు సుఖంగా ఉంటే? రూపాయి కూడా నాకు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. 10 మంది బాగుపడి, శ్రీపాదరామ్ వల్ల బాగుపడ్డం, మీరు చేసిన ఇంటర్వ్యూల వల్ల, లాస్య గారు చేసిన ఇంటర్వ్యూ వల్ల బాగుపడ్డం అంటే ఆ ఆశీస్సుల వల్ల మేము ఇంకా సక్సెస్ఫుల్ అవుతాం తెలుసా. ఇవన్నీ అందుకని రిక్వెస్ట్ చేస్తున్నా లేడీస్కి. నేను అందరికీ అంటున్నా, అక్కలు చెల్లెళ్ళు తల్లులతో ఈక్వల్ అందరు. నాకు మీరు చేయాల్సిన మొట్టమొదటి పాయింట్, ఎవ్రీడే మీకోసం 1 hour పక్కకు పెట్టుకోండి. ఎవ్రీడే. ఇది మ్యాండేట్ రూల్. దొరకదు,
మళ్ళీ చెప్తున్నా కదా, ఇది మూర్ఖత్వం కదా. 24 గంటలల్లో నాకు 1 అవర్ దొరుకుతలేదని నువ్వు అంటే ఇది కరెక్టా మూర్ఖత్వం మీరు చెప్పండి. నాన్ సెన్స్ కదా. ఏమంటారు తెలుసా, నాకు ఆల్రెడీ నా షెడ్యూల్ ప్యాక్ ఉంది, నీకు తెలియదు. నేను అంటున్నా నీ కోసం 1 అవర్ తీసుకోమంటే కూడా నీకు బ్రెయిన్ పనిచేస్తలేదు చూడు. ఇదైతే హైలైట్ ఇక్కడ. మళ్ళీ దానికి వితండవాదం చేస్తా, నాకు దొరకదు. అరే ఎందుకు దొరకదు తల్లి, నీ కోసం 1 అవర్ నువ్వు తీసుకో, ఖచ్చితంగా తీసుకో. ఇదే కదా చేంజ్ అంటే. నేను అంటూ దిస్ ఈస్ ద చేంజ్ విచ్ నీడెడ్, మస్ట్ నీడెడ్. ఇవాళ వైఫ్ మెడిటేషన్ చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. 15-20 మినిట్స్ మెడిటేషన్. చేయనప్పుడు చేసినప్పుడు డిఫరెన్స్ ఉంది. నేను చేస్తాను, నేను రెగ్యులర్ కాదు కానీ నేను చేస్తాను. నేను కూర్చుంటే గంట సేపు మెడిటేషన్ చేయగలుగుతాను, 1.5 అవర్ 2 అవర్స్. అంటే ఈ స్టేజ్కి రీచ్ అయినాం. ఇదేదో చెప్తే వచ్చేది కాదు. అందుకే ఏమంటున్నా, మా అమ్మ చేసింది యాక్చువల్గా. మా అమ్మ అదృష్టం, అమ్మ నాన్న ఇద్దరు ఒక యోగా దానికి వెళ్ళినారు కరెక్ట్గా 2 సార్లు 15 డేస్ వెళ్ళిరు వాళ్ళు. సూపర్. ఆ టైంలో వెళ్ళి 1 ఇయర్ పాటు రోజు 1 అవర్ ఇద్దరు సిన్సియర్గా యోగా మెడిటేషన్ అలవాటు చేసుకున్నారు ఇద్దరు. 40 ఏళ్ళలో నేను చూడలే వాళ్ళను. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ సిన్సియర్గా చూసిన. దానివల్ల జరిగిన అద్భుతం ఏందో తెలుసా, 15 డేస్ హాస్పిటల్లో కరోనా వచ్చి మా నాన్న హాస్పిటల్ ఐసీయూలో ఉంటే ఆయన బతకడానికి కారణమే ఆ మెడిటేషన్, యోగా. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసిండు. ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఫోన్ చేసి నువ్వు బ్రీత్ ఎక్సర్సైజ్ తెలుసు కదా నీకు, అటెండర్కి ఫోన్ చేసిన నేను. వాడికి ఫోన్ చేసి నువ్వు ఆయన మాస్క్ ది మధ్యలో ఆయన బ్రీతింగ్ తెలుసు ఆయనకు, చేయమని ఆయనకు అని చెప్పి వీడికి మనీ ఇచ్చి మరి అటెండర్కి నువ్వు చేయించు, రోజు నాకు చేయించి వీడియో పెట్టాలి నువ్వు అని చెప్తే ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల బతికిండు. మీకు ఓపెన్ చెప్తున్నాను. ఎల్స్ హీస్ కేస్ వాజ్ మోర్ డేంజరస్. ఆ 2 ఇయర్స్ ఏం చేసింది తెలుసా, ఇప్పుడు ఆయనకు 10 ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఇచ్చింది. అదర్వైజ్ సెకండ్ కరోనాలో 15 డేస్ ఆఫ్ ఐసీయూ, నెలన్నర ఇంట్లో ఆక్సిజన్, 1.5 మంత్ ఇంట్లో ఆక్సిజన్ మేము పెట్టి చూసుకున్నాం. మా నాన్న అదే టైంలో అసలు ఈయనది కూడా నాకు అసలు గమ్మత్ అనిపించింది. హాస్పిటల్లో పడ్డాడు, 3-4 డేస్ మాట్లాడుతున్నాము, అంత బాగానే ఉన్నా, ఎట్లున్నావు నాన్న అంటే బాగానే ఉన్నా అంటున్నాడు. సడన్ గా 5th-6th డే ఇంకా అప్పటికే ఫుల్ అయిపోతుంది కదా, జనాలు లేరు, తెలిసిన వాళ్ళు లేరు, వీళ్ళందరూ అన్ని మాస్కులు అవన్నీ పెట్టుకొని ఇట్లా రోబోట్ల లాగా ఉండి దెర్ ఇస్ నో హ్యూమన్ టచ్. ఆ టైంలో కుదరదు కూడా పాపం. ఆ టైంలో ఈయన ఏమన్నాడు ఒకరోజు ఫోన్లో, ఇంకా బతకడం వేస్ట్ రా ఇక్కడ అన్నాడు. నాకు అక్కడ డౌట్ వచ్చేసింది, ఇంకా ఈయన కష్టం ఇట్లా వదిలేస్తే బతకడు ఇంకా, నో డౌట్ అది. ఎందుకంటే మోరల్ వదిలేస్తున్నాడు ఆయన. యాక్చువల్ మోరల్ వదిలేస్తే మనిషి చచ్చిపోతాడు, విల్ పవర్ వదిలేస్తున్నాడు. నేనన్నా నువ్వు భయపడకు, మేము వస్తున్నాం, కలుస్తాం నేనని రోజు వెళ్ళి మీకు అందరికీ చెప్తున్నా. మా నాన్న యాక్చువల్గా బయటకు రావడానికి 2 కారణాలు ఉన్నాయి. డైలీ పోయి హాస్పిటల్ ముందర కూర్చుంటుంటే నేను మా తమ్ముడు ఇద్దరం, ఫోన్ మేము ఇక్కడే ఉన్నాం బయట, నీకేం కావాలో చెప్పు అని. నా ఛాయ్ అడిక్షన్ ఆయనకు. అందుకని ఏం తెలుసా, 4 సార్లు ఛాయ్ పంపించేటోళ్ళం బయట నుంచి. పంపించాను, వాళ్ళకి షుగర్ ఉందంటే నేను ఆయనకు ఛాయ్ పోయకుంటే ప్రాబ్లం అవుతుంది, పోస్తే ఏం కాదు, ఇన్సులిన్ ఇవ్వచ్చు, నువ్వు ఛాయ్ పోయి ఆయనకు అని చెప్పేటోళ్ళం. ఛాయ్ పోసిన తర్వాత ఒకరోజు ఇట్లా అన్నాక మేము, అది కరోనాగా నాకు ఉంది ఆ టైంలో, యాక్చువల్గా అలవ్ చేయట్లేదు కానీ డ్రెస్ వేసుకొని లోపలికి పోయి ఆయనకు చెప్పిన, అక్కడ నువ్వు గట్టిగా ఉండు, బిల్ ఎంత అవుతుందని టెన్షన్ పడకు, నేను కడతాం, నేను కట్టాల్సిన అవసరం లేదు, నీదే ల్యాండ్ ఉంది అది అమ్మి కడదాము, నువ్వు పోతే ల్యాండ్ వద్దు, నువ్వు ఉన్నప్పుడు ల్యాండ్ కావాలి, నువ్వు బతకాలి ఇక్కడ అండ్ నిలబడు అని అంటే ఆ పవర్ ఉంది చూడండి. ఆ రోజు ఇచ్చింది. తర్వాత ఆ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ 2-3 అని బయటకు వచ్చి. అదర్వైజ్ నేను చెప్తున్నా డెఫినెట్ ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలకు అది డిఫరెంట్ సినారియో, డిఫరెంట్ మేము చూసాం అక్కడ. నేను మా తమ్ముడు ఇప్పుడు ఇది ఎంత చెప్తుంది, ఈ మాటలకి ఇంత పవర్ ఉందంటే ఒక్కొక్కడు అంటాడు మోటివేషనల్ స్పీకర్స్ ఏం చేస్తారు అని. నువ్వు ఏనాడన్నా నీ జీవితంలో ఒకడికి కరెక్ట్ గా వింటే నీకు అర్థమవుతుంది మోటివేషనల్ స్పీకర్ ఏం చేస్తాడు. చాలా మంది విమెన్ ఏంటంటే జాబ్స్ చేస్తున్నారు ఇప్పుడు అందరూ, బట్ మెటర్నిటీ లీవ్ తీసుకొని అక్కడ వాళ్ళ కెరియర్ బ్రేక్ అయిపోతుంది. తర్వాత ఒక 1 year 2 years పిల్లల కోసం. సో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు స్టార్ట్ చేయడానికే స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయిపోయి భయపడుతూ ఉంటారు. అసలు ఎలా స్టార్ట్ చేయాలి సెకండ్ ఇన్నింగ్స్? ఇది వండర్ఫుల్ క్వశ్చన్ మీరు చెప్పింది లాస్య గారు. చాలా మంది, నేను ఐటీలో కార్పొరేట్లో కూడా చేశాను, నేను బయట కూడా అందరు ఎనీ సెగ్మెంట్లో పాపం 5 years 6 years 7 years 10 years చేశారు. అయితే ఫస్ట్ మెటర్నిటీ ఆర్ సెకండ్ మెటర్నిటీ, చాలా మంది ఫస్ట్ మెటర్నిటీ అదృష్టవంతులు ఏమవుతారంటే ఫస్ట్ మెటర్నిటీ అప్పుడు 1 year ఏదో తీసుకుంటారు లీవ్, దే కమ్ బ్యాక్ టు ది ఆఫీస్ జనరల్గా. ఎందుకంటే ఒక అమ్మాయి ఆర్ అబ్బాయి ఇంట్లో ఎవరో మేనేజ్ చేస్తుంటారు, పెద్దవాళ్ళు ఉండి అది ఇది అవుతుంది. ఇద్దరు అయినప్పుడు మాత్రం మెజారిటీ హ్యాండిల్ చేయలేరు. అప్పుడు ఏమవుతుంది తెలుసా, తక్కువ వాళ్ళు మళ్ళీ 5 years to 7 years బ్రేక్ వస్తుంది. బ్రేక్ రాని వాళ్ళ గురించి నేనేమనట్లేదు, ఐఎమ్ నాట్ కమెంటింగ్ ఆన్ ఎనీథింగ్. రాని వాళ్ళు అదృష్టవంతులు, మీరు మీకు నచ్చిన విధానంగా సొల్యూషన్ ఓరియంటేషన్ లో వర్క్ చేసుకున్నారు, పర్ఫెక్ట్, అదే అంటారు గ్రేట్. మీరు
అక్కడ ఏం నెగిటివ్ లేదు. బ్రేక్ వచ్చిన వాళ్ళు మాత్రం చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే తర్వాత పిల్లలు పెద్దగా అవుతారు లైట్గా 10 yearsకి వచ్చారంటే స్కూల్కి వెళ్ళిపోయినారు, వాంది వాడు ఓన్గా చేసుకుంటున్నాడు. ఇప్పుడు మా అబ్బాయి 13 years, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్, హీ టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. అరే ఉండరా అంటే తాతున్నాడు, ఉండరా అంటే ఉంటాడు ఇంట్లో. ఎవరున్నా సరే హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. నౌ మా ఇద్దరికి వాడి మీద అంత టెన్షన్ లేదు. అట్లా 10 years అయిన తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు లేడీకి ఏమైనా చేద్దామని సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేద్దామని కొన్ని వేల మంది ఉన్నారు లేడీస్. వీళ్ళందరికీ నేనేమంటున్నా, ఏం చేద్దామన్నా భయపడుతున్నారు మీరు. కానీ 10 ఏళ్ళు జాబ్ చేసారు టెన్షన్ లేకుండా, ముందు అది మర్చిపోతున్నారు ఏంది మీరు, నాకు అర్థం కాదు. ఒక ఫైటర్ లేడీ ఇంజనీరింగ్లో మార్కులు కొట్టింది, ఎంబీబీఎస్లో మార్కులు సంపాదించింది, ఎండి చేసింది, అన్ని చేసి కొందరు డాక్టరు, ఇంజనీరు, లాయరు, లేకపోతే టీచరు. యూ హ్యావ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్ కదా. మళ్ళీ ఇప్పుడు వచ్చి అరే ఏదో కొత్తగా లైఫ్ లో ఫేస్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు, నాకు అర్థం కాదు. స్టార్ట్ ఫ్రెష్. మీరు జస్ట్ మొరేల్ వదిలేస్తున్నారు, యు ఆర్ లూజింగ్ యువర్ కరేజ్. అని ఇక్కడ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు డిసైడ్ అవ్వండి. రెండోది, సెకండ్ ఇన్నింగ్స్ లో చేస్తున్న పెద్ద తప్పేం తెలుసా, అందరూ 50,000 జాబ్ వదిలేసినావు. డోంట్ లుక్ ఎట్ 50,000, స్టార్ట్ సంథింగ్. 10,000 గో టు అ స్కూల్, టీచ్ సంథింగ్. నీకు 10,000 జాబ్ ఇవ్వడు ఎవడు, రేపు ఇస్తారు నీకు ఆఫర్ లెటర్ కదా. వీళ్ళు అట్లా కాదు, అప్పుడు నేను ₹1,00,000 పనిచేసిన, ఇప్పుడు ₹1,00,000 రావమ్మా తల్లి. కానీ నీకు తెలుసా, మళ్ళీ 10,000కో 20,000కో నువ్వు కనుక స్కూల్లోనో కాలేజీలోనో ఎక్కడైనా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే నువ్వు స్కూల్ పెట్టే అంత దమ్ముకొచ్చి 1,00,000 కాదు 20 మందికి శాలరీలు ఇచ్చే దమ్ము ఉంటుంది మీ దగ్గర. కానీ అలాగా ఈ విమెన్ అనే వాళ్ళ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలి. 10,000 సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయి, శాలరీ చూడకు అంతే. బికాజ్ ఎందుకు తెలుసా, శాలరీ చూసి చూసి ఏమైంది తెలుసా, ఎందుకు అక్కర రాకుండా మీరు మీ నాలెడ్జ్ అంతా వంటింటికి పోతుంది. చాలా మంది అంటే చాలా మంది ఇప్పుడు వాళ్ళు ఏమన్నా మీరు అదే అంటారు, 50,000 రావట్లేదు, మళ్ళీ అప్పుడు వచ్చాయి 50,000. పాపం రాక మళ్ళీ తక్కువ జీతానికి ఎలా వర్క్ చేస్తారు. ఏమవుతుంది తక్కువ జీతానికి, మీకు 1,00,000, హస్బెండ్ కి 1,00,000, నువ్వు 1,00,000 వదిలేసావు, ఇంటికి ఎంత వస్తుంది ఇప్పుడు 1,00,000. నేనేమంటున్నా 1,10,000 ఎక్కువ, 1,10,000 కాదు, నువ్వు 10 సంపాదించు, ఇంటికి 110 వస్తుంది. నిన్న 1 వచ్చింది, ఇవాళ 110 వచ్చింది. 110 ఈజ్ సక్సెస్. 1 lakh సక్సెస్ కాదు అది, 1-0 అనేది, 1-10 ఈజ్ సక్సెస్. ఇక్కడ సొసైటీ సంబంధమే లేదండి, మీ పని నువ్వు చేసుకో, నీకు సొసైటీతోనే ఉంది. అప్పులు అయినప్పుడు వాడు ఇయ్యడు కాబట్టి సొల్లు వాడు చెప్పకూడదు. యూ గో టు ఎనీ స్కూల్, నీ రెజ్యూమ్ అక్కడ పెట్టండి, నీ ఏ సబ్జెక్ట్ అన్న చెప్తా అనండి, 20,000కో 30,000కో అక్కడే ఆఫర్ లెటర్ రాసిస్తారు వాళ్ళు నీకు. గో స్టార్ట్ సంథింగ్. అండ్ రెండోది, డోంట్ అంటే ముందు కష్టపడి బయటకు వచ్చారు కదా, సెకండ్ ఇన్నింగ్స్ లో అంత ప్యాక్ ఉండే జాబ్కి వెళ్ళకండి. ఎందుకు, జాబ్ అప్పుడు ప్యాక్ ఉంది, పిల్లలు లేరు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, హస్బెండ్, ఇల్లు, హంగామా, మళ్ళీ వెళ్ళి టైట్ అయితే ఏమవుతుంది తెలుసా, ఇంట్లో కొట్లాటలు, లొల్లులు, ఫైట్స్. ఇంతకుముందు చెప్పాను, ప్రశాంతత లేని లైఫ్ ఎన్ని లక్షలు వచ్చినా వేస్ట్. అందుకని లేడీస్ ఎప్పుడు కూడా మిమ్మల్ని నేను ఇంటికి పరిమితం కమ్మని నేను చెప్పను, కానీ దేవుడు ఒక గమ్మత్తైన రెస్పాన్సిబిలిటీ మీకు మాత్రమే పెట్టిండు, మాకు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదని నువ్వు నన్ను అడిగినావు అనుకో, నువ్వు పోయి దేవుణ్ణి అడుగు, నన్ను అడగక క్వశ్చన్. నేను అనేది అది, నువ్వు దేవుణ్ణి అడుగు. లేదు, ఇంకొకటి చెప్తున్నా నీకు సొల్యూషన్, హస్బెండ్కి రెస్పాన్సిబిలిటీ పంచండి, మీకు దమ్ము ఉంటే పంచవచ్చు. ఎట్లా తెలుసా, స్మూత్గా టేక్ ఓవర్, హ్యాండ్ ఓవర్ చేయాలి. మీరు టేక్ ఓవర్, హ్యాండ్ ఓవర్ గుర్తుందా అందరికి, మీరు ఆఫీస్ వదిలేసేటప్పుడు ఒక పర్సన్ మీ జాబ్లోకి వచ్చినప్పుడు వానికి హ్యాండ్ ఓవర్ ఇస్తారు మీరు కదా, అట్లా హస్బెండ్కి హ్యాండ్ ఓవర్ ఇవ్వాలి. హిందీలో ఒక స్టేట్మెంట్ ఉంది చాలా పవర్ఫుల్, క్యూ డరే జిందగీ మే క్యా హోగా, క్యూ డరే జిందగీ మే క్యా హోగా, కుచ్ నా హోగా తో తజుర్బా హోగా. అంటే ఎందుకు భయపడుతున్నావు, ఏమైనా చేద్దామంటే ఏం రాకున్నా ఎక్స్పీరియన్స్ వస్తుంది. తజుర్బా అంటే ఎక్స్పీరియన్స్, దాని మీదనే ఫోకస్ చేయండి. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద లేడీస్ ఫర్ సెకండ్ ఇన్నింగ్స్ మీకు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ సీరియస్ గా చేసి ఇంట్లో కొట్లాటలు పెట్టుకోకండి, మళ్ళీ మీ హస్బెండ్ నన్ను తిడతాడు. కాబట్టి నేను చెప్పే రిక్వెస్ట్, లైఫ్ లో ప్రశాంతత ముఖ్యం. మళ్ళీ 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 గుర్తుంది, ఇంతకుముందు చెప్పిన దేవుడు మీకు పెట్టింది, ఇంట్లో రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెట్టాడు. అయితే ఇప్పుడు 10th క్లాస్ 12th క్లాస్ వాళ్ళు కూడా స్ట్రెస్ తీసుకుంటున్నారు. అవును. అండ్ వాళ్ళు అసలు ఎలా ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి ఏం చదువు తప్ప వేరే ప్రపంచం తెలియదు ఆ ఏజ్ లో. యాక్చువల్ గా చెప్పాలి, వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసేసుకుంటున్నారు. హౌ టు బిహేవ్ ఇన్ దట్ ఏజ్? 10th 12th వాళ్ళకు 10th క్లాస్ టు 12th క్లాస్ ఆర్ 8th నుంచి 12th ఇంటర్మీడియట్ వరకు, 8th 9th 10th ఇంటర్మీడియట్ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది, మార్కులు అని స్ట్రెస్ పెట్టుకోవద్దని చాలాసార్లు చెప్పాను నేను. బట్ అట్ ద సేమ్ టైం సొసైటీ డజంట్ లీవ్.
సొసైటీ ఖచ్చితంగా మన వెనకాల పడుతుంది మార్కులు అని చెప్పి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మార్కులు ఇంపార్టెంట్ కాదని నేను అనట్లేదు, బట్ మార్కులతోని ఇంపార్టెంట్ కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అది అందరూ తల్లిదండ్రులు కూడా మర్చిపోతున్నారు. ఏంటవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్ స్కిల్స్. అమెరికా, యూకే అన్ని డెవలప్డ్ కంట్రీస్ దే ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్ స్కిల్స్. అందుకని మీరు చెక్ చేసుకోండి, యుఎస్లో కిడ్స్ అందరూ కూడా కమ్యూనికేషన్లో మహాద్భుతంగా ఉంటారు. కానీ టెక్నికల్ నాలెడ్జ్లో కానీ రీసెర్చ్ ఓరియంటేషన్లో మన దగ్గర కిడ్స్ షార్ప్ ఉంటారు ఇనీషియల్ డేస్లో. కానీ లాంగ్ టర్మ్లో అమెరికా కిడ్స్ కానీ వాళ్ళు ఉంటారు కదా, పెరిగిన విధానంలో ఒకే సబ్జెక్ట్ పట్టుకొని చదివి వాళ్ళు రీసెర్చ్ ఓరియంటేషన్లోకి వాళ్ళు బాగా వెళ్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర నాలెడ్జ్ ఉండి మనం వెళ్ళలేకపోతున్నాం. వాడి సబ్జెక్ట్ ఒకటే పట్టుకొని 20 ఏళ్ళు వెళ్తున్నాడు. మనమేమో 10 సబ్జెక్టులు పట్టుకొని ఎందులో కూడా ఏం రాకుండా జాక్ ఆఫ్ ఆల్ కింగ్ ఆఫ్ నన్ మనము అమెరికాలో కింగ్ ఆఫ్ వన్ తయారు చేస్తున్నారు. సో దీని అన్నిటికీ కారణం ఏంటంటే కాన్ఫిడెన్స్, కరేజ్ లెవెల్స్, మందితో మాట్లాడే విధానము, పిఆర్ స్కిల్స్. అన్నిటికంటే అద్భుతమైన స్కిల్ పిఆర్ స్కిల్. పబ్లిక్ రిలేషన్స్ కనుక కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగి జనాలతో మాట్లాడే విధానం పర్ఫెక్ట్. నేను మాట్లాడింది మొట్టమొదటిసారి కదా, ఇవాళ ఇప్పుడు కలిసింది ఫస్ట్ టైం లైఫ్లో కదా. ఇఫ్ ఎట్ ఆల్ ఎవరన్నా చూస్తే 10 ఏళ్ల పరిచయం లాగా మీరు మాట్లాడతారు, నేను మాట్లాడతాను. ఎందుకంటే మార్కెట్లో జనాలతో డీల్ చేసేటోళ్ళు ఇట్లనే ఉంటారు. ట్రూ. ఇది రాలేదు, సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్ అయిపోతారు, ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. అందుకని ఏమంటున్నా, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. 2 లక్షల రూపాయలు కాన్వెంట్ స్కూల్కి పెడుతున్నారు, 1 లక్ష పెడుతున్నారు, అక్కడ ఏం తప్పని నేను అనట్లేదు. మీ ఇష్టము, కరెంట్ సినారియో ప్రకారంగా అవన్నీ ఓకే. నేను ఏది కరెక్ట్ ఏది రైట్ మాట్లాడే అంత విద్యావేత్తని కాదు నేను ఆ విషయాలలో. ఎందుకంటే అది చాలా గమ్మత్తైన ఆట అదంతా. ఎవరి స్టాండర్డ్ వాళ్ళు, ఎవరి స్కూల్. ఇప్పుడు నా స్కూల్ ఎంత ఫీజు ఉండాలనేది నేను డిసైడ్ చేస్తాను, మీరు నా స్కూల్కి వస్తారా రాదా అనేది మీ ఇష్టం కదా. ఇద్దరికి నచ్చినప్పుడే ఆ ఫీజులు కడతాం. ఇది అంత ఫీజులు ఎక్కువైనా ఇవన్నీ అన్ని మాట్లాడుతుంటారు, అదంతా వేరు. నాకు అదంతా డిస్కషన్. ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి దీంట్లో నేనేమంటున్నా, 2 లక్షలు కాన్వెంట్ స్కూల్కు పెట్టినప్పుడు 5,000, 10,000, 15,000, 20,000 పెట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించే విధానాన్ని కనుక్కోండి. బయట ఇన్స్టిట్యూట్ ఉన్నాయి, ఏదైనా ఇంగ్లీష్ మాట్లాడే కోర్సు ఉంది ఆన్లైన్లో, 2,000, 500, 5,000, 1,000 జాయిన్ చేయించండి. పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ ఏదన్నా వచ్చింది, ఫ్యూచర్లో వస్తుంది, ఉంది. డోంట్ థింక్ వాడు పైసలు చేసుకుంటున్నాడు ఆన్లైన్లో కూడా, నీకెందుకు బాధ? ప్రతి దాని మీద నెగిటివ్ చూడొద్దు, చేస్తే చెయ్యి, లేదంటే వదిలేసాయి. సో నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, సెకండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మాట్లాడే విధానం కదండి, మాట్లాడే విధానం మాత్రమే. సెకండ్ ఖచ్చితంగా ఫోకస్ పెట్టండి ఇంగ్లీష్ మాట్లాడడం మీద, మ్యాండేట్ ఫోకస్ పెట్టాలి. మళ్ళీ చెప్తున్నా, కమ్యూనికేషన్ స్కిల్ వేరు, ఇంగ్లీష్ వేరు. ఇంగ్లీష్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్ అంటే తెలుగులో మాట్లాడే విధానం పర్ఫెక్ట్గా మాట్లాడాలి, మంచిగా మాట్లాడడము. ఇప్పుడు ఎనీ లాంగ్వేజ్ మాట్లాడే విధానం ఇస్ కమ్యూనికేషన్, కరెక్ట్ చేయండి, కమ్యూనికేషన్ స్కిల్. రెండోది, జనాలు ఎవరున్నా ధైర్యంగా మాట్లాడడము, వెళ్ళి క్వశ్చన్ అడగడము, ఆర్ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయడము, భయపడకుండా ఉండడము, జనాలతో డీల్ చేసి మాట్లాడే విధానం అండి కమ్యూనికేషన్ స్కిల్, అంతే, నథింగ్ ఎల్స్. మాట్లాడే విధానంలో ఏమేమి ఉన్నాయో తెలుసా, చాలా మంది మిస్ అవుతున్నారు. వాయిస్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్, ఈ బాడీ అంటే బాడీతో కమ్యూనికేట్ చేసే విధానము, వాయిస్తో కమ్యూనికేట్ చేసే విధానం, ఫేషియల్ ఎక్స్ప్రెషన్, ఐ కాంటాక్ట్, ఇవన్నీ అందులో ఉంటాయి. ఇవి ఈ సబ్జెక్ట్ ఎక్కడ ఉండదు. సో దీన్ని ఖచ్చితంగా పిల్లల మీద ఫోకస్ చేసి మరి ప్రాక్టీస్ ఎవరైనా చేయించేటి వాళ్ళు ఉంటే ఇదొకటి. 2, పబ్లిక్ స్పీకింగ్లో ఖచ్చితంగా అడిషన్ ఉండాలి కంపల్సరీగా. స్కూల్లో ఏదన్నా జరగనివ్వండి, మీ అబ్బాయి మీ అమ్మాయి, దే హ్యావ్ టు ప్రజెంట్ సంథింగ్. స్టేజ్ ఫియర్ ఉండకూడదు. కమ్యూనికేషన్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టు పెంచుకోండి అందరు. చాలామంది తెలుగు మీడియం అబ్బాయిలకు అమ్మాయిలకు వచ్చే మేజర్ ప్రాబ్లం, సిటీ కిడ్స్తోని ఫైట్ చేయకపోవడానికి వచ్చే మేజర్ ఇష్యూ. ఇన్స్పైట్ ఆఫ్ టాలెంట్ ఎక్కువ ఉన్నా కూడా వీళ్ళతోని కాంపిటీషన్లో ముందుకు రాకపోవడానికి ఉన్న ఏకైక కారణం ఇంగ్లీష్ మాట్లాడడం రాకపోవడం. రోజు ఒక స్టేట్మెంట్ నేర్చుకో, కానీ దీనికి చాలా డిసిప్లిన్ కావాలి. అసలు చెప్పినంత ఈజీ కాదు. ఇది అసలు వన్ ఆఫ్ ద డిఫికల్ట్ టాస్క్ నా దృష్టిలో. ఇంకా డైలీ ఒక స్టేట్మెంట్ నేర్చుకోవడము. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ను మెచ్చుకోవాలి తెలుసా, ఎనీ లాంగ్వేజ్ ధారాళంగా మాట్లాడేస్తాడు. నిజంగా బహుభాష ఎట్లొచ్చింది మరి? ఆయన అంత ఖతర్నాక్ ఎందుకు అవుతుండు? మళ్ళీ పివి నరసింహారావు గారు 18 భాషలలో ప్రావీణ్యుడు. వాళ్ళకి ఏం అలవాటు ఉంటుంది తెలుసా, ఒక లాంగ్వేజ్ కావాలి నేర్చుకోవాలి, 3 monthsలో నేర్చేసుకుంటారు. 3 months 6 months దాన్ని పట్టేసేస్తారు ఇంకా. అండ్ దట్ ఈస్ హౌ యూ బికమ్ ఎక్సలెంట్. ప్రాక్టీస్ చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ. 90% వచ్చింది, ఇంగ్లీష్ మాట్లాడరాదు, ఏం సక్సెస్ అవుతావు? ఎక్కడ సక్సెస్ అవుతావు? కంపెనీలలో నేను చూసా, వెన్ ఐ వాజ్ ఇన్ TCSలో ఉన్నప్పుడు
మంచి మంచి టెక్నికల్ పీపుల్ దే డోంట్ నో హౌ టు ప్రజెంట్. అప్పుడు ఏమైంది తెలుసా, నాలాంటి బచ్చగాడు ఒకడు, నేను అప్పుడు బచ్చానే, 10 years అప్పుడు నేను ప్రాజెక్ట్ మేనేజరు, 12 ఏళ్ళు 14 ఉన్నోడు నా కింద వర్క్ చేయడం. అప్పుడు ఏమైంది, సింపుల్, నేను చొచ్చుకుపోయి ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, నలుగురితో స్పీడ్గా మూవ్ అయిపోయినా, నువ్వు అవలే. ఇంతే డిఫరెన్స్ కదా, అవ్వాలి కదా కంపల్సరీ. ఇంట్రోవర్ట్ అనడు వాడు, ఇంట్రోవర్ట్ అనడు. ఆ పక్కన నిలబడి ఏమంటాడు సక్సెస్ అవుతున్నావు అని, వీడేదో పోయి మసిపూసి మారకాయ చేసి వీడు అవుతుండు సక్సెస్ అని రాంగ్ మాట మాట్లాడుతున్నావు. నీకు చాతగాక చాతనైన అని మీద నువ్వు నెగిటివ్ మాట్లాడుతున్నావు. ఫస్ట్ గమనించాల్సింది ఏంది, వాడిలో ఉన్న పాజిటివ్ ఏంది, నాలో ఎక్కడ నెగిటివ్ పోతుంది అని అర్థం చేసుకొని వాడికంటే బీట్ కొడతా అని అనుకున్న రోజు నువ్వు నన్ను బీట్ కొట్టవచ్చు. 5 నిమిషాల టాస్క్. సింపుల్ రూల్, ఇంగ్లీష్ రావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి, పబ్లిక్ స్పీకింగ్లో పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ 3 విషయాలలో మీ పిల్లలను మీరు కంపల్సరీ ప్రోత్సహించండి. అండ్ ఇంకొకటి, ఎక్కడో మనీ మేనేజ్మెంట్ ఆ ఏజ్ నుంచే నేర్చుకుంటే బెటర్. మనీ మేనేజ్మెంట్ ఖచ్చితంగా కంపల్సరీ కిడ్స్ నుంచే ఉండాలి. ఎలాగా, లైక్ ఏమైనా ఇప్పుడు 10th క్లాస్ నుంచే, ఇంటర్మీడియట్ నుంచి, డిగ్రీ నుంచి మనీ మేనేజ్మెంట్ కంపల్సరీ రావాలి. ఇప్పటి నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ నుంచి కంపల్సరీ రావాలి. అట్ ద ఏజ్ ఆఫ్ 21 years కి జాబ్ లో జాయిన్ అవుతారు. 18 నుంచే రావాలి. 18 నుంచి ఐడియా రావాలి. మనీ రాదు కదా, మనీ 18కి రాదు. బట్ నా క్వశ్చన్ ఏం తెలుసా, మనీ వచ్చినాక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వస్తుందా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేర్చుకొని మనీ సంపాదించా అన్న అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేర్చుకొనే మనీ సంపాదించాలి. ఇది చేయనప్పుడు ఏమైంది తెలుసా, మనందరికీ మన ఏజ్ వాళ్ళందరినీ చెక్ చేయండి. ఇనీషియల్ 10 years ఏం సేవ్ చేసాం? నథింగ్, జీరో. ఎవరన్నా విలువండి అన్న 5 years 6 years, మోర్ దాన్ 5 years జీరో. 5, 6, 7, 8, 9, 10 జీరో. నా క్వశ్చన్ ఏంది, ఇప్పుడు ఎట్లా సేవ్ చేస్తావు? చేయలేవు కదా. ఇక్కడ నేను స్టూడెంట్స్కి చెప్పే మహా అద్భుతమైన టాస్క్ ఒకటి ఉంది, గుర్తుంచుకోండి. అందరు స్టూడెంట్స్ బిఫోర్ జాబ్, ఆఫ్టర్ జాబ్ వాళ్ళు కూడా చేయొచ్చు, కానీ వాళ్ళకు కొంచెం డిసిప్లిన్ కావాలి. ఇక్కడ ఏం రూల్ తెలుసా, 30% ఆఫ్ యువర్ మనీ సేవ్ చేసిన తర్వాత 70% ఈజ్ ద మనీ యూ స్పెండ్. అంతే బేసిక్ రూల్. ఇక దీన్ని మా దాట. అప్పుడు ఏమంటాడు, 10,000 శాలరీ వచ్చింది, ఎన్ని వేలల్లో బతకాలి? 7,000లో బతకాలి. వాడేమంటాడు, 10 సరిపోతలేవు, 7 ఎట్లా సరిపోతాయి? సరి చేసుకోవాలి కదా. నేనన్నది కరెక్ట్, నువ్వు అన్నది కరెక్టే. 10 సరిపోతలేవు, 7 ఎట్లా సరిపోతాయని నువ్వు అన్నప్పుడు రేపు నీ ముఖానికి 1,00,000 కూడా సరిపోవు. నేను రాసిస్తా నీకు, నీ బతుక్కు రాసిస్తా, రాసుకోను. నేను చెప్తున్నా నీకు, నువ్వేం పీకేది లేదు నా ముందర. ఎందుకంటే నేను చూసిన లైఫ్ అంతా. 10,000 ఒక్కొక్కడు పీకుడు, ఒక్క పెండ్లాం లేదు, పిల్లలు లేదు, నీ బతుక్కు 10,000ల్లో 7,000 ఖర్చు పెట్టుకొని 3 సేవ్ చేయలేకుంటే రేపు పెండ్లాము, 2 పిల్లలు, ఎట్లా సేవ్ చేస్తావా నాను? ఇక్కడ ఏమైంది తెలుసా, అసలు మనకు అర్థమవుతలేదు ఏంటంటే, అలవాటు రాంగ్ అయిపోయింది. రాంగ్ అయిన అలవాటును రైట్ చేయలేము, ఈజీ కాదు అది. అది నేనేమంటున్నా, అలవాటు స్టార్టింగ్ నుంచే రైట్ చేసుకుందాము అని చెప్తున్నా, ఇంతే. అయితే ఆ ఏజ్ పిల్లలు ఎవరైతే 18 years ఆ ఏజ్ 10th క్లాస్ వాళ్ళకి ఇది అర్థం కావాలి. 10th క్లాస్ వాడు అందరు నన్ను అడుగుతారు, ఏం చేయాలి సార్, ఏం చేయాలి సార్, ఏం చేయాలి? ఏం చేసేది 3-4 పాయింట్లు పట్టుకోండి చెప్పింది, నోరు మూసుకొని. ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ పట్టుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోవడం, ఇంగ్లీష్ మాట్లాడడం. ఇంగ్లీష్ మాట్లాడండి, వచ్చి రాని ఇంగ్లీష్లో మాట్లాడండి. బట్లర్ ఇంగ్లీష్ అంటారు దాన్ని, మాట్లాడు. సార్ ఐ గో అను, ఏం కాదు, నవ్వుతారు నవ్వని బేకారు వాళ్ళందరు, కానీ ఎవరికి మాట్లాడరాదు. మరి నీకు ఐ గో అని వాడన్నాడు, నువ్వు ఐ గో అని కూడా నీకు దమ్ము లేదు నీ ముఖానికి. అని నీ పర్వాలేదు. సార్ మే ఐ కమ్ అన్నాడు, సార్ ఐ కమ్ అన్నాడు ఒకడు, తప్పేముంది? మే ఐ కమ్లో ఐ కమ్లో ఏముంది? ఒక వర్డ్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది. తప్పుంది, ప్రాబ్లం ఏముందండి, ఇష్యూ ఏముంది అందులో? ఐ హ్యావ్ గట్స్ టు స్పీక్ ఇంగ్లీష్, హీ డజంట్ హ్యావ్ గట్స్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను చెప్తున్నాను, నాకు కూడా అసలు ఇనిషియల్ డేస్లలో అసలు ఇంగ్లీష్ ఎట్లా వచ్చిందో తెలియదు నాకైతే, హానెస్ట్లీ చెప్తున్నా. అందరికి అట్లనే వస్తుంది, మాట్లాడి వస్తుంది. ఇంకొక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా, గ్రామర్ నేర్చుకొని ఇంగ్లీష్ నేర్చుకుంటామా? అది రైట్ మెథడా? ఆర్ ఇంగ్లీష్ మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి? ఇంగ్లీష్ మాట్లాడడం ప్రాక్టీస్. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా, చిన్నప్పుడు పుట్టినప్పుడు తెలుగు గ్రామర్ నేర్చుకొని తెలుగు మాట్లాడినామా? లేదుగా. మరి ఇంగ్లీష్ ఎందుకు గ్రామర్? కరెక్ట్. ఇక్కడ ప్రతి ఒక్కడు ఇంగ్లీష్ అనగానే గ్రామర్ బుక్ తీసు. నీ ముఖానికి ఇప్పుడు గ్రామర్ నేర్చుకొని నువ్వు ఇంగ్లీష్ నేర్చుకునే వరకు నీ జన్మ అంతా వీక్తుంది ఇక్కడ. అసలు గ్రామర్ వద్దు. ఫస్ట్ స్టార్ట్ స్పీకింగ్. దాంట్లో తప్పులు వస్తాయి కదా, అప్పుడు యూ ఫోకస్ ఆన్ ఏది ఇంటర్లింక్ గ్రామర్ అనేది అప్పుడు అర్థం. డిడ్ ఎక్కడ వాడాలి, డస్ ఎక్కడ వాడాలి, డూ ఎక్కడ వాడాలి, హ్యావ్ ఎక్కడ వాడాలి, హ్యాజ్ ఎక్కడ వాడాలి. తర్వాత హ్యావ్ ప్లేస్లో హ్యాజ్ అను, ఏం పోయింది? షీ హ్యాజ్ అన్నది షీ హ్యావ్ అను, ఏం పోయింది? ఎవడేం పడగొడతాడు చెప్పు నాకు ఇప్పుడు. ఇట్ వర్క్స్. అర్థమైందా లేదా? భావం వచ్చింది, నోరు మూసుకొని మాట్లాడు. నేను ఒకటే చెప్తాను, అవతల నవ్వని. ఇక్కడ ఇష్యూ ఏం తెలుసా, వాడు నవ్విండని నువ్వు నోరు మూసుకుంటావు, ఏముండదు. ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు నేను ఇంతకుముందు లిఫ్ట్ ఎక్కి వస్తున్నా ఇక్కడే మన దాంట్లోనే, 4 యంగ్ పిల్లలు యాక్చువల్గా
ఎవరికి ఏం ఫీలింగ్ లేదు. జనరల్గా ఏంది వాళ్ళ దాంట్లో హంగామాల వాళ్ళే ఉంటారు అంతే. ఏం మాట్లాడుతుంటారు, అదే డిస్కషన్స్, ఎవరు ఎదిగేది లేదు, ఆ నలుగురిలోనే ఉంటారు, అదే డిస్కషన్స్, అదే సోర్లు, అదే అంతా. ఎవడు వచ్చిండు ఎవడు పోతుండు ఏం సంబంధం లేదు. ఇక్కడ ఫేమస్ వాళ్ళు వచ్చిపోతుంటే కూడా బయట వాళ్ళేమో సార్ అపాయింట్మెంట్ ఇవ్వండి కలుద్దామంటే, ఇక్కడ ఒకడు వచ్చిపోతే కూడా వీళ్ళకి అర్థం కాదు. ఏజ్ ప్రాబ్లం అది. నేను అందుకే ఏమంటున్నా, రిక్వెస్ట్ మీ అందరికి, ఆల్వేస్ ఫోకస్ ఆన్ ఇంప్రూవ్మెంట్. లైఫ్లో ఇంప్రూవ్మెంట్. పెద్దవాళ్ళు ఎవరైనా కలిశారు, ఒక్క 10 నిమిషాలు వాళ్ళని అడగండి ఏం చేయొచ్చు ఏం చేయరాదు. ఇంగ్లీష్ మాట్లాడడం ఖచ్చితంగా ఫోకస్ పెట్టండి అందరూ కూడా. తల్లిదండ్రులు అయితే నేను మళ్ళీ చెప్తున్నా, మీ కొడుకు 99% ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, నా దృష్టిలో మీది తప్పు. కరెక్ట్, 100% తప్పు. అంతే. అందుకని ఫోకస్ ఇంగ్లీషు, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, వీటి మీద పెట్టి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రూల్ ఒకటే, ఫస్ట్ డే ఎక్కిన రోజు నుంచి 10,000 శాలరీ కదా, డోంట్ థింక్ యువర్ శాలరీ ఇస్ 10,000. ఇప్పుడు నీ శాలరీ 7,000, 8,000. నేను ఒక క్వశ్చన్ అడగన్నా మేడం, 10,000 మీకు శాలరీ వచ్చింది కదా, నీ మైండ్ ఏమన్నది? ఇప్పుడు 10,000 వచ్చినాయి నాకు అన్నది కదా. సో ఏం ఖర్చు పెడుతుంది? 10,000 ఖర్చు పెడుతుంది. నేనేమంటున్నా 8 వచ్చినాయి అనుకో, అంతే. ఇప్పుడు ఎంత ఖర్చు పెడతావు? 8 ఖర్చు పెడతావు. ఇది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఇది ఒక్కటి తెలియకుండా ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తోడమే సబ్జెక్ట్ నీకు ఏం అర్థం కావు, వేస్ట్, అంత వేస్ట్. నేను చెప్తున్నాను, టోటలీ వేస్ట్. 30% ఆఫ్ మనీ సేవ్ చేయాలి. ఇది ఇంకొకటి ఎవరికి మాట్లాడుతున్నది, పెళ్ళై 2 పిల్లలు పుట్టిరు సార్ నాకు 40,000 వస్తున్నాయి, ఇప్పుడు ఎట్లా 30% చేయాలి? నీకు ఎవడు చెప్తలేడు. నీది హ్యాబిట్ చెడిపోయింది, హ్యాబిట్ నువ్వు చెడగొట్టుకున్నావు. హ్యాబిట్ మంచి చేసుకుంటా అంటే 30% నువ్వు సేవ్ చేయకు, 10% సేవింగ్స్ స్టార్ట్ చేయి. 40,000 శాలరీ, 4,000 సేవ్ చేయి. 4,000 కూడా కావు సార్, 2,000 సేవ్ చేయి. 2 కాదు సార్, 1,000 సేవ్ చేయి. 1,000 కూడా సేవ్ చేయని నీ ముఖానికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏం నేర్పియాలి? నేనేం నేర్పిస్తాను? నువ్వు నేను అదంటే నీకు ఎట్లా నేర్పాలి? నేను ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడగాను ఇక్కడ, 40,000 సంపాదిస్తున్నాడు, 1,000 రూపాయలు వేస్ట్ చేయట్లేదంటే నమ్ముతారా మీరు? తాగడంలో, సినిమాలలో, షికార్లలో, గాలికి తిరగడంలో ఇవన్నీ ఉన్నాయి. జీరో ఎంటర్టైన్మెంట్ అనలే నేను. సిగరెట్లకు 1,000 రూపాయలు. వాడేమంటాడు తెలుసా, పైసలు మిగులుతలేవు. అరే ఏం మాట్లాడుతున్నావు అన్నాను. పైగా ఆరోగ్యం చెడగొట్టుకుంటూ, ఇంకా అదొక ఫ్యాషన్. అది లేకపోతే నెక్స్ట్ వర్క్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, వీళ్ళందరికీ జీరో ఎంటర్టైన్మెంట్ అనలే, కానీ ఎంటర్టైన్మెంట్ లో కూడా ఏం కట్ చేయగలుగుతాను, వాట్ ఐ కెన్ కట్, అంతే. చేసుకుంటే 1,000 సేవ్ చేయి. మళ్ళీ చెప్తున్నా, ఆలోచన మారాలి, ఆచరణ మారాలి, హ్యాబిట్ మారాలి. పవర్ ఆఫ్ హ్యాబిట్ అనే బుక్లో ఏం అద్భుతంగా రాసిండంటే అసలు గూజ్ బంప్స్ వస్తాయి. కొన్ని చదువుతుంటే బుక్స్ అయితే నేను చెప్తున్నా కదా, ఈ విషయాలు మనకు జనాలు ఎందుకు చెప్తలేరు చిన్నప్పుడు అని ఒక ఫీల్ వస్తుంది. ఎన్ని డేస్ పడుతుంది సార్ ఒక ఆలోచనని అలవాటుగా మార్చుకొని దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి? ఎన్ని రోజులు పడుతుంది? ఒకే దాని మీద మీరు ఉంటే మాత్రం 3 months to 6 months పడుతుంది. ఇట్ ఈస్ నాట్ ఎ 1 day టాస్క్ కాదు, 1 week కాదు. అవన్నీ జోకులు, అబద్ధాలు, అవన్నీ నాన్ సెన్స్, ఫెయిల్యూర్ రోడ్ మాట్లాడే మాటలు అవన్నీ. సక్సెస్ఫుల్గా మనం చేయాలి 3 months to 6 months ఒక దాని వెనకాల పడాలి, ఒక విషయం వెనకాల పడితే. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఇక్కడే ఒక గమ్మత్తైన పాయింట్ చెప్తాను మీకు. ఇంజనీరింగ్ కాలేజీలోకి ఎంటర్ అయినాం, అమ్మాయిని పడేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 4 ఏళ్ళు ట్రై చేస్తూనే ఉంటాడు, పడేదాకా ట్రై చేస్తుంది కదా. హ్యాబిట్ పడేదాకా పని చేయి, మరి ఏం బీక్తున్నావు? సింపుల్ కదా. అక్కడేమో ఆమె వెనకాల పడి 4 ఏళ్ళు సిగ్గు లేకుండా తిరిగి పడేసినావు కదా. ఆమెను పడేసినావు అని నీ ముఖానికి నిన్ను నువ్వు పడేసుకోలేవా? అక్కడేమో ఫోకస్ ఉంది, ఇక్కడ ఫోకస్ లేదు. అందుకు నేనేమంటున్నా, మీకు మళ్ళీ చెప్తున్నా, నేను నా మాట ఘాట్ ఎందుకు ఉంటుందంటే, మీరు చేయగలుగుతారు, నా బాధ అదే. మనందరం చేయగలుగుతాం, మనం యాక్చువల్ చేయలేమని లేదు. మీకు ఇక్కడ ఒక హ్యాబిట్ చెప్తాను. నాది నవోదయ స్కూల్లో చదివినప్పుడు మార్నింగ్ లేచేవాడిని నేను 5 o'clock. ఎక్సర్సైజు, రౌండ్స్ మాకు కంపల్సరీ. నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఓపెన్ చెప్తున్నా అందరికీ, నెల రోజులు సెలవులు ఇస్తే ఇంట్లో పడుకునేటువంటి, 2 నెలలు హాలిడేస్ సమ్మరు, 1 month మాకు వింటరు, 3 నెలలు మళ్ళీ ఇంట్లో పడుకునేటోని, పొద్దున్న లేచేటోని కాదు. నా హ్యాబిట్ ఈజ్ 8 o'clock 9 o'clock ఇష్టం. అగాధం యాక్చువల్ చెప్పాను, ఓపెన్ చెప్తాను మీకు, అగాధం అది నాది. తర్వాత ఐటీలోకి ఎంటర్ అయినా, లేట్ నైట్ వర్కింగ్, లేట్గా లేవడం, 10 సంవత్సరాలు 32 years వరకు ఏమైంది తెలుసా హ్యాబిట్? నవోదయల 7 ఏళ్ళు వాళ్ళు లేపితే కూడా పాపము, మళ్ళీ ఐ హావ్ లాస్ట్ దట్ హ్యాబిట్. ఇప్పుడు మీకు తెలుసా, ఓపెన్గా మీ అందరి ముందర చెప్తున్నా, ఎవడు భయపడడు దీనికి. నేను అందుకే అంటున్నాను, నిజం మాట్లాడేందుకు దమ్ము కావాలి మనిషికి. ఇంతమంది ముందర మాట్లాడడానికి దమ్ము కావాలి. లాస్ట్ 6 నెలల కింది వరకు నా హ్యాబిట్ ఏంటంటే 7, 8, 8:30 నా ఇష్టం. మీకు ట్రైనింగ్స్ ఇస్తున్నప్పటికీ కూడా. అందుకని ఏం తెలుసా, ఏ ఒక్క వీడియోలో కూడా పొద్దున లేవ్వాలి అని శ్రీపాదరామ్ ఇవాళ వరకు చెప్పలే. నా బతుక్కే చేత కాదు పొద్దున్న లేచుడు, నీకేం చెప్తా నేను? సిగ్గు అనిపించదు నాకు.
నేను ఆ మాట మీతో అంటున్నాను అనుకోండి, ఇప్పుడు పొద్దున్న లేవాలండి, నా లోపల అంతరాత్మ ఏమండి, నీ ముఖానికే చేత కాదు కదరా సిగ్గులేనోడా, ఎట్లా మాట్లాడుతున్నావు రా అంటది నా అంతరాత్మ. నన్ను శ్రీపాద్ రామ్ గారు ఏది ఆచరిస్తారు క్వశ్చన్ లేదు, రమ్మనండి, కావాలంటే దమ్ముంటే చూసుకోమనండి. ఆచరించి మాట్లాడితే ఆచార్యుడు అవుతాడు. ఒక్క పాయింట్ ఇక్కడ చెప్తున్నా అండి, లాస్ట్ 45 ఏజ్లో రిటైర్ కావచ్చు. మీకు తెలుసా, ఫ్రమ్ 21 నీకు దమ్ము ఉంటే యూ క్యాన్ రిటైర్ అట్ 45. ఎట్లానో కూడా చెప్తున్నా, 2-3 స్టేట్మెంట్లలో చెప్పేస్తా. జాబ్ ఎక్కిన మరుక్షణం నుంచి 30% సేవ్ చేసి యూ డూ అ రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్, బై 45 యూ విల్ హ్యావ్ 2 to 3 crore rupees. తీసి బ్యాంక్లో పెట్టు, యూ విల్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 1 lakh rupees, 65,000 to 1.5 lakh ఇంట్రెస్ట్. యూ క్యాన్ రిటైర్ ఫర్ లైఫ్ లాంగ్. రిటైర్మెంట్ అన్నారు కాబట్టి నాకు ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది. ఇప్పుడు చాలామంది ఒక 30-35 ఏళ్ళు చాలా బాగా కష్టపడి ఒక్కసారిగా రిటైర్మెంట్ అయిన తర్వాత ఎంటీ అయిపోతుంది, వ్యాక్యూమ్ అయిపోతుంది. అసలు వాళ్ళు ఇంట్లో ఎలా ఉండాలి, తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ వ్యాక్యూమ్ని వాళ్ళు ఎలా ఫీల్ చేసుకోవాలి? ఇక్కడ సీనియర్లందరికీ రిక్వెస్ట్ అండి, మళ్ళీ నాది, నేను ఎవరిని కించపరచట్లేదు, విమర్శించట్లేదు, ఎందుకంటే నా ఏజ్ కింది వాళ్ళనైతే నేను సీరియస్ గట్టిగా చెప్తాను. మా నాన్న ఇంకో 1 month రిటైర్ అవుతారు, నాకు బాగా ఇంపార్టెంట్. ఆ సీనియర్లకేమో నేను ఓన్లీ సజెషన్స్ ఇవ్వగలుగుతా. మాట గట్టిగా ఉన్నా కూడా సీనియర్లు అందరు రిక్వెస్ట్ ఏం చేస్తున్నా, నా వీడియో యొక్క అంతరార్థం తీసుకోండి, నా మాటను పట్టుకోవద్దు ఎప్పుడు, ఎందుకంటే మాట ఘాటుగా ఉంటుంది, నాది నా అలవాటే అది, నేనేం చేయలేను. సో ఇక్కడ ఏమంటున్నా, మీకు కొన్ని చిన్న చేంజెస్ మీరు అందరు చేసుకుంటే బాగుంటుంది. 35 years వర్క్ చేశారు, సీరియస్ వర్క్ ఒక్కసారి స్టాప్ చేస్తారు, వ్యాక్యూమ్ వచ్చేస్తుంది. ఫస్ట్ వ్యాక్యూమ్ ప్రాబ్లం వస్తుంది మీకు. ఇక్కడ కొందరు ఏమంటున్నారు, పెన్షన్ ఉంది నాకు, చాలా కష్టపడ్డా నేను అని అంటున్నారు కదా. నేను కష్టపడ్డా, నాకు పెన్షన్ ఉంది అని ఎవరెవరైతే అంటున్నారో మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వ్యాక్యూమ్ ఫిల్ చేయడానికి ఏముంది, పైసలు కాదు, వ్యాక్యూమ్ ఫిల్ చేయాలి. అండ్ చాలా మందికి ఉన్న చెడ్డ హ్యాబిట్, ఓపెన్గా చెప్తున్నా మీకు, చాలా మందికి ఉన్న అది మంచి హ్యాబిట్ కమ్ చెడ్డ హ్యాబిట్. ఎవరికి మంచి, జనాలకు మంచి, వాళ్ళకి చెడు. ఏందో తెలుసా, మా నాన్న ఉన్నాడు 35 years సీరియస్ జాబ్ చేసాడు ఫుల్గా, ఆయన లైఫే జాబ్. ఇప్పుడు ఎవరికి మంచి, గవర్నమెంట్కి మంచి, జనాలకు మంచి, బెస్ట్ టీచర్, బెస్ట్ లెక్చరర్. ఎవరికి చెడు, ఆయనకు చెడు. దెర్ ఇస్ నో అదర్ హ్యాబిట్. హాబీ, ఆ హ్యాబిట్ కాదు, హాబీ లేదు. ఇంకా ఎందుకు హాబీ లేదని మనం అడిగినాం అనుకోండి, యాక్చువల్లీ హీ వాజ్ బిజీ ఇన్ టీచింగ్, స్కూల్లో బిజీ కదా లైఫ్, హాబీయే లేదు. మరి అప్పుడు హాబీ లేకుండా నడిచింది, బికాజ్ అక్కడ వ్యాక్యూమ్ లేదు. ఇప్పుడు మొత్తమే వ్యాక్యూమ్ ఉంది. ఆయన ఓపెన్గా చెప్తున్నా అందరికీ, 100% భక్తి లేదు జనాలకు, 100% బుక్ రీడింగ్ తెలియదు, 100% సేవ తెలియదు వీళ్ళకు, 100% టైం పాస్ తెలియదు, హాబీస్ లేవు, పని అప్పటిదాకా అంతే. పిచ్చోళ్ళు చేసిరు అన్నట్టు చేసిరు పని. మీరు ఓపెన్ చెప్తున్నా, పిచ్చోళ్ళు చేసినట్టు పని చేసి, ఎవరి కోసం చేసిరు, ఎవరి కోసమో చేసిరు. ఇది రాంగ్ అని నేను, ఫ్యామిలీ కోసం కూడా కాదు. మీరు అర్థం చేసుకోండి, తెలివి కల్లోడు సగం పని చేసి కూడా బతుకుతాడు, 70% చేసి కూడా వాడే ఖతర్నాకు హ్యాపీగా ఉన్నాడు. వీళ్ళేమో 100% చేసి యూ డోంట్ హ్యావ్ ఏ హాబీ. లేదు మీకు హాబీ లేకుండా 60 ఏళ్ళు ఎట్లున్నారండి మీరు? కనీసం ఆ ఆలోచన అప్పుడన్నా లేదు, ఇప్పుడన్నా లేదు. ఫ్యూచర్ జనరేషన్స్ కన్నా నేను చెప్పగలుగుతాను ఇప్పుడు అట్లీస్ట్ మధ్యలో వీడియోస్ ద్వారా, హాబీ ఉండాలమ్మా, హాబీ ఉండాలి. ఎందుకు ఉండాలి? 60 తర్వాత అది హెల్ప్ చేస్తుంది నీకు. 4 ఫ్రెండ్స్ ఉండాలి, ఫ్రెండ్స్ కూడా లేరు, అదేంది? ఎందుకు? అక్కడ అవసరం లేదు నీకు ఫ్రెండ్స్. మరి రిటైర్ అయినాక ఫ్రెండ్స్ వాందివాడే పుట్టుకొస్తాడు రిటైర్మెంట్ తర్వాత. కాదు మీరైతే జనాలతో మాట్లాడడం అలవాటు ఉండాలి కదా. పాపం పోగానే రోడ్డు మీద కలిస్తే, సార్ బాగున్నారా సార్, ఎక్కడ ఉంటారు సార్, మీ ఊరేది సార్, మీరు ఏం చేస్తారు సార్, చాలా రోజుల నుంచి కనబడలేదు సార్ మీరు ఇక్కడ, అసలు ఎప్పుడు వచ్చింది సార్ ఈ కాలనీకి, 20 నిమిషాలు మాట్లాడుతూ ఒక ఫ్రెండ్ అవుతాడు. తెలుసా మీకు? నా దగ్గర తీసుకురండి, 20 నిమిషాలు మాట్లాడుతూ 20 ఏళ్ళ ఫ్రెండ్ అవుతాడు నాకు. ఈ అలవాటు లేదు. ఇవన్నీ ఇక్కడ ఏమవుతుంది, మీకు హ్యూజ్ వ్యాక్యూమ్ వస్తుంది. నేను అందుకే ఏం రిక్వెస్ట్ చేస్తున్నా, రిటైర్ అయ్యే వాళ్ళకు ముందు చెప్తున్నా, రిటైర్ అయ్యే వాళ్ళకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ వ్యాక్యూమ్ ఫిల్ చేసే మెథడ్స్ ముందే ఆలోచించుకొని వాటిలో పడిపోండి డైరెక్ట్. అంతే. గంట సేపు ఇక్కడ కంపల్సరీ. మళ్ళీ ఇక్కడ కూడా ఈ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత 60+ వాళ్ళు 1 hour నీకోసం తీసుకోలేరా? మార్నింగ్ మొత్తం ఖాళీ ఉండి 1 hour నీకోసం తీసుకోలేరా మీరు? ఆ 1 hourలో మీరు చేయాల్సింది ½ an hour వాకింగ్, ½ an hourలో మళ్ళీ 15 నిమిషాలు యోగా, మళ్ళీ 15 నిమిషాలు మెడిటేషన్. ఈ 1 hour చేసి తర్వాత మీరు టైం పాస్ చేస్తారా, సెకండ్ ఏం చేస్తారు, ఇది మీ ఇష్టం. ఇది మీరు డిఫైన్ చేసుకోండి. మీరు రెండో ప్రాబ్లం అందరికీ అంటే 60+ వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏం తెలుసా, మీకు 40 నుంచి 60 మీకు ఇంట్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. 60 తర్వాత ఇంపార్టెన్స్ తగ్గిపోతుంటుంది. వాంటెడ్గా కాదు అది. వాళ్ళు 40లో ఉన్నారు కదా, వాళ్ళు హీరోలు అయిపోయినారు. మరి ఇప్పుడు నువ్వు హీరో 40 నుంచి 50 వరకు నిన్ను హీరోగా చూసింది సొసైటీ. ఇవాళ నువ్వు 60కి వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉన్నప్పుడు వీళ్ళకేం తెలుసా, అప్పుడు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు నీకు ఎవడు ఇస్తాడు? నువ్వు నాకు చెప్పు.
నేను నిన్న అడిగే క్వశ్చన్, ఎవరెవరైతే 60లో ఉండి మాట మాట్లాడుతున్నారు కదా, నువ్వు మీ నాన్నకి ఏం ఇంపార్టెన్స్ ఇచ్చినావు చెప్పు నాకు. నువ్వు మీ నాన్నని ఎంత మంచిగా చూసుకున్నావు, మీ నాన్నతో కూర్చొని ఎన్నిసార్లు మాట్లాడినావు కరెక్ట్గా, ఆయన ఎన్నిసార్లు హాస్పిటల్ తీసుకుపోయినావు నువ్వు. ఇవాళ స్టోరీలు చెప్తున్నావు ఏమండి మాకు. ఒక్కసారి కూడా చక్కగా చూసిన వాళ్ళు కాదు జనాలు, ఇప్పుడేమో స్టోరీలు చెప్తా ఉంటారు. మా వాళ్ళు చూస్తలేరు. సార్ నువ్వు ఎన్నిసార్లు చూసినావు సార్, ఫస్ట్ నువ్వు చూసుంటే నీ కొడుకు అలవాటు అయ్యేది కదా సార్ ముందే అని ఏమంటున్నా. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ను తగ్గించుకోండి. 40-50లో నీకు ఇచ్చిన ఓవర్ రెస్పెక్ట్ ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇంకోటి, వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తేనే రెస్పెక్టా అండి? నీది నువ్వు హ్యాపీగా ఉంటే కాదా? ప్రశాంతంగా ఉండు, హ్యాపీగా జపం చేసుకో, చదువుకో, మంచిగా మాట్లాడు. ఎవడన్నా మాట్లాడు, టైం ఉంది మాట్లాడండి ప్రశాంతంగా. ఇంకొక దరిద్రమైన హ్యాబిట్ 60+ వాళ్ళకి వచ్చేసింది, మొబైల్ పట్టుకుంటారు మొత్తం దాంట్లోనే 8 గంటలు 10 గంటలు. ఏది వాకింగ్ లేదు, జాగింగ్ లేదు, మాట లేదు, బుక్ రీడింగ్ లేదు, ఒక సాహిత్యం లేదు. ఇంకా మళ్ళీ ఇంకొక దరిద్రమైన అలవాటు ఉంది, ఓపెన్గా అందరికీ చెప్తున్నాను. ఇది అబ్జర్వ్ చేసి చెప్తాను, మొత్తం ఒకరిని అబ్జర్వ్ చేయ, 20-30 మంది 40 మందిని అబ్జర్వ్ చేసిన, మొత్తం నెగిటివ్ మాటలు. ఎప్పటికి పొద్దున్న లేస్తే వీడు చచ్చిండు, వాడు పోయిండు, వానికి షుగర్ వచ్చింది, వీడు పోతాడట, వానికి రోగం వచ్చింది, వానికి కాలు ఇరిగింది. మంచిగా ఉన్న వాళ్ళు కనబడతలేరా నీకు? నువ్వే మంచిగా ఉన్నావుగా. అట్లా మాట్లాడి వాడు చెప్పి విని హెల్త్ చెడిపోతుంది. నా ప్రాబ్లం అది. నెగిటివ్ ఎనర్జీని వేరొని దగ్గర విని అనవసరంగా నెగిటివ్ ఎందుకు ఎక్కించుకుంటారండి మీరు? నాకు అర్థం కాదు. హ్యాపీగా బతికినారు 65, 70, 80, కొందరు అయితే సూపరు 75 హ్యాపీగా బతుకుతున్నారు కదా. ఉన్న దాంట్లో దేవుడు నీకు ఎంత మంచి ఇచ్చిండో చూసుకొని హ్యాపీగా ఉండండి. ఇవన్నీ చేయకండి, ఇవన్నీ చేయకూడదు కదండి. ఇంకోటి గ్రాటిట్యూడ్ అని అంటాం కదా. గ్రాటిట్యూడ్ అంటే తెలుగులో అంటే మందికి థ్యాంక్స్ చెప్పడం అంతే కదా. అందరికి చెప్పిన దానికి ధన్యవాదం చెప్పడం, కృతజ్ఞతా భావం. ఎస్, అది నాకు కూడా రావట్లేదు, అందుకే కృతజ్ఞ. మనం తెలుగు మీడియం కాదు, ఇంగ్లీష్ మీడియం కాదు, అందుకే ఏవి రావు చక్కగా. అదే ప్రాబ్లం నాది కూడా. అటు తెలుగు చక్కగా రాదు, ఇటు ఇంగ్లీష్ చక్కగా రాదు. సో కృతజ్ఞతా భావం. నేను ఈ సీనియర్లు అందరిని అడిగేది ఏంటంటే, ఏం కృతజ్ఞతా భావం ఉంది మీరు? దేని మీద పెట్టుకున్నారు చెప్పండి నాకు ఒకసారి. లిస్ట్ రాసి చూపించండి నాకు. దేవుని మీద కృతజ్ఞతా భావం ఉందా? ఇంతకాలం అద్భుతంగా బతికినారు, జాబ్ 35 ఏళ్ళు చేసినారు సూపర్గా, కృతజ్ఞత భావం ఉందా? లేదు, జపం చేసుకుంటున్నారు. నమ్ముతున్నావా దేవుడు నీకు హెల్ప్ చేస్తాడని నమ్ముతున్నావా? జపమాలు దింపుతున్నాడు, సటా 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 జపమాలు దింపినవు. దేవుని మీద నమ్మకమే ఉంటే మరి నెగిటివ్ ఎందుకు మాట్లాడుతున్నారు? మళ్ళీ 4వది చాదస్తం కంపల్సరీ ఉంటుంది మీకు. నేను అంటుంది మీరు ప్రాబ్లం, అది నార్మల్, నాకు కూడా వస్తుంది. రేపు మీకు ఓపెన్ చెప్తున్నా, నాకు కూడా వస్తుంది. నేనేమంటున్నా, దాన్ని కింది జనరేషన్ కు రుద్దొద్దు కదా, మీ దగ్గర పెట్టుకోండి, మీ వరకు పెట్టుకోండి, ఏమి ఇష్యూ లేవు. నీ చాదస్తాన్ని వాడు అపోజ్ చేయడానికి లేదు, వాడి యంగ్ దాన్ని ఓవర్ యాక్షన్లను దట్స్ ఓకే. ఇప్పుడు సినిమాకి వెళ్ళాడు ఇవాళ కదా, ఫ్యామిలీ నీ కళ్ళ ముందరనే కొడుకు కోడలు సినిమాకి వెళ్ళిండ్రు. రేపు మళ్ళా పోయిండు, నీకేం టెన్షన్? నేను పైసలు అడిగిండా? నేను నిన్న పోయిండు, వాడు ఇవాళ పోతుండు, నువ్వెందుకు ఆ టెన్షన్ పడుతున్నావు దానికి? వాడు కదా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, వానిది ప్రాబ్లం, ఏడవాలి వాడు. నేనంటే ఎవరేం చేస్తారో ఆ స్పేస్ ఇచ్చి, ఒక్క ఇంట్లో ఉండాలన్నప్పుడు స్పేస్ ఇవ్వాలి జనాలు, వాళ్ళ స్పేస్. అట్లని చెడు ఎక్కువైంది అనుకోండి, చెప్పాలి పెద్దవాళ్ళుగా మనం. నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ హెల్త్ చూసుకోండి, మీ టైంపాస్ చూసుకోండి, హాబీస్ చూసుకోండి, ఏదన్నా ఒక హాబీ క్రియేట్ చేసుకోండి. ఖచ్చితంగా న్యూ హ్యాబిట్ క్రియేట్ చేయండి. వాళ్ళందరికీ రిక్వెస్ట్ నాది, నేను ఒక జనాలకు హెల్ప్ చేసే వ్యక్తిగా చెప్తున్నా అందరికీ, ఒక న్యూ హ్యాబిట్ నా పేరు మీద క్రియేట్ చేసుకోండి. బుక్ చదువుతారా? గంట చదవండి. మెడిటేషన్ చేయండి, హాఫ్ అన్ అవర్. గుడికి పోండి. ఇంకా కొందరు అంటారు మెడిటేషన్ కళ్ళు మూసుకుంటే అయితలేదు అంటే, మరి 60 దాకా మెడిటేషనే చేయకపోతే లైఫ్లో నువ్వు మందికి అందరికి చెప్తివి. 40 నుంచి చేయాలి కదా. నువ్వు నా దగ్గర కూర్చొని నేను గంట చేస్తాను, నువ్వు ఎందుకు చేస్తలేవు అంటే నీ దగ్గర తప్పు ఉంది. మరి ఇన్ని రోజులు ఎందుకు చేయలేను? మళ్ళీ స్టోరీలు మనకు చెప్తుంటారు, ఇట్లుండాలి అట్లుండాలి. నీకు ఏది చేత కాదు, నువ్వు నాకు ఎట్లా చెప్తున్నావు? ఫస్ట్ మెడిటేషన్ చేయండి గంట సేపు. మెడిటేషన్ గంట చేసినప్పుడు మెడిటేషన్ గంట కాదు, 5 నిమిషాలే అవుతుంది. చెయ్యి, 5 నిమిషాలు కళ్ళు మూసుకో ఓపెన్ చేయి. రేపు 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ఓపెన్ చేయి. ఎల్లుండి 5 నిమిషాలు ఓపెన్ చేయి. 6 నెలల్లో గంట చేస్తారు తెలుసా మీరు? అండ్ మెడిటేషన్లో ఒక రూల్ ఉంది, అందరు గుర్తుంచుకోండి. ఎంత ఏజ్ ఉంటే నీది అన్ని నిమిషాల మెడిటేషన్ చేయాలి. 20 ఏళ్ళలోడు 20 నిమిషాలు చేయాలి, 60 ఏళ్ళలోడు 60 నిమిషాలు చేయాలి. 6 నిమిషాలు చేతనైతే లేదు మీకు. ఇక మళ్ళీ చెప్తారు అంత బాగాలేదండి లైఫ్. బాగలేదు కాదు, బాగా చేసుకోవాలి లైఫ్. మీ అందరికీ నా రిక్వెస్ట్ మళ్ళీ చెప్తున్నా, నేను మీ అందరి కొడుకులు అంటోని, 60 ఏజ్ వాళ్ళందరికీ నేను కొడుకులు అంటోని, 43 నా ఏజ్. మీరు బాగుంటే నేను ఆనందపడతా, మిమ్మల్ని ఎక్కిరిచ్చి కానీ కించపరిచి బాగుపడను. మీరు బాగుపడితే నేను బాగుంటా తప్ప మిమ్మల్ని విమర్శించి బాగుపడతామా అండి మేము? మా నాన్న వాళ్ళ జనరేషన్ అందరిది, అండ్ మీ వల్ల మేమందరం బాగుపడ్డోళ్ళు.
ఇప్పుడు మా జనరేషన్ బాగుండడానికి కారణం ఎంత హార్డ్ వర్క్ చేసారు నాన్న వాళ్ళ జనరేషన్. అప్పుడు పైసలు లేవు, సైకిల్ లేదు, బండి లేదండి. 9th క్లాస్ వరకు ఇంట్లో స్కూటర్ లేదు తెలుసా, సైకిల్ లేదు. 50 NPకి సైకిల్ తెచ్చుకొని రెంట్కు తెచ్చుకున్న వాటిలలో ఆ రెంట్కు గంట దొక్కి ఆనందపడ్డ జీవితాలు ఆ రోజు ఎంత ఆనందంగా బతికినాం మేము. ఆ సైకిల్లో ఎవరికైనా గుర్తుందా? ఈ పిల్లలకు కైంచి అంటారు, గుర్తుందా అసలు? ఇప్పటికి ఎవరికైనా తెలుసా? 1 రూపీకి 1 hour అన్నారు. ఆ కైంచి అప్పుడు చిన్న సైకిల్, మా అప్పుడు 50 NP 1 hour, చిన్న సైకిల్ 1 రూపీ. లేదు VCRలలో వీడియోలు సినిమా చూస్తే 1 రూపీ 50 NP బాడికి తెచ్చుకునే అంత హెల్ప్ చేసిరు మా అందరికి. నేను మిమ్మల్ని అడిగేది ఏం తెలుసా, 60 ఏళ్ళ అందరినీ, మమ్మల్ని ఇంత ఉద్ధరించిన మీరు మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోలేకపోతున్నారు ఏందండి? మందికి చెప్పడం కాదు భాషణ్, నువ్వు ఆచరించి చూపించు. అంతే. వింటా, నేను మీకు చెప్తున్నా అందరికీ, నేను వింటా, మిమ్మల్ని వచ్చి వింటా, నీ కాళ్ళ దగ్గర కూర్చొని వింటా. నువ్వు ఆచరించి, అరే నేను ఇది ఆచరించినరా అని చెప్పు, కాళ్ళ దగ్గర కూర్చొని వింటా. నీకు ఏ మొబైల్ చూసుడు గంటలు గంటలు, నువ్వు మళ్ళా స్టోరీలు చెప్పుడు నాకు. ఫస్ట్ ఆపది మొబైల్ ఆపు, సొల్లు మొబైల్. నువ్వు కూడా ఆపు, నన్ను కూడా ఆపు. నువ్వు ఆపి నన్ను తిట్టు, నేను నీకు చెప్పానా ఉల్టా అందరికి. మీకు గంటలు గంటలు తన్మయం చదువుతురు తెలుసా? ఇట్లా మయసభల రంభం చూసిన ఏంది, మయసభలు ఉన్నట్టే ఉన్నది. దింపి ఒక్కొక్కరు ఆనందం, పిల్లల దగ్గర నుంచి పిచ్చోళ్ళు అయిపోతారండి అందరు. వెరీ వెరీ గుడ్ కాన్వర్సేషన్. ఆసుపత్రి గ్యారంటీ పెరుగుతాయి డెఫినెట్లీ. ఇప్పుడు మెంటల్ హెల్త్ డాక్టర్స్ అందరూ బిజీ కదా. సైకియాట్రిస్టులు ఎందుకు పెరుగుతున్నారు, సైకాలజిస్టులకు బిజినెస్ ఎందుకు పెరుగుతుంది? మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. నేను అందుకే అంటున్నా, మీరు హాబీస్ పెంచుకోండి, హ్యాపీగా ఉండండి. ఓ గుడి, చాలా మంది అదే అంటున్నా కూడా, గుడికి పోవడం రాంగ్ ట్రెండ్ కాదు, రైట్ ట్రెండ్. గుడి ఎందుకు తెలుసా, నువ్వు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు గుడి 40లలో అలవాటు అయితే 60లలో సింగిల్ అయినప్పుడు గుడి నచ్చుతుంది. అందరు పోయినాక గుడి అలవాటు అవుతుందా నీకు? అందుకే ఎవడు పడితే వాడు ఏది పడితే వాడు వాగితే వినకండి. ఫస్ట్ నువ్వు నీ జీవితాన్ని నువ్వు మలుచుకో. మళ్ళీ ఆలోచించండి, అన్ని ఉండాలి లైఫ్లో. ఎంటర్టైన్మెంట్ ఈజ్ పార్ట్, ఫ్రెండ్స్ పార్ట్, స్పోర్ట్స్ పార్ట్, ఫ్యామిలీ పార్ట్, రిలేషన్స్ పార్ట్, మెడిటేషన్ ఎక్సర్సైజులు పార్ట్. అన్ని ఉండి నువ్వు బతికితే దాన్ని హోలిస్టిక్ లైఫ్ అంటారు. కంప్లీట్నెస్ లేదు మీ లైఫ్లల్లా, మీకు చెప్తున్నా నేను. నా దగ్గర ఉన్న కంప్లీట్నెస్ మీ దగ్గర లేదు. నేను మీకు ఇప్పుడే చెప్తున్నా, నేను చాలా మందికి, నా దగ్గర టైం ఉంది, ప్రశాంతత ఉంది, నెలకు 15 రోజులు ట్రైనింగ్ చేసుకుంటా, 15 రోజులు ఖాళీ ఉంది, ఫ్యామిలీ హ్యాపీగా ఉంది, ఫ్యామిలీతో టూర్స్ పోతా నేను మెడిటేషన్ ఎక్సర్సైజ్ చేసుకుంటా, స్పోర్ట్స్ ఆడతా, ఫ్రెండ్స్ దగ్గరికి పోయి తిరుగుతా, నేను టూర్లు రిలేటివ్స్తో పోయి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తా, ఫ్యూచర్లో ఇంకా ప్రోగ్రామ్స్ చేసుకుంటా. మీరు అనొచ్చు టైం ఉంది కాబట్టి కాదు, టైం క్రియేట్ చేసుకున్నానే. నీలాగానే బిజీ ఉండేటప్పుడు దాన్ని తీసుకొని టైం క్రియేట్ చేసుకొని జాగ్రత్తగా ఈ స్టేజ్కి వచ్చినాం. అట్లా అని చెప్పి అందరు తప్పని అనట్లేదు, ఎవరి లైఫ్లలో వాళ్ళు ఇంప్రూవ్మెంట్స్ చూసుకుంటాం. మందిని విమర్శించుడు కాదు. మీరు అనొచ్చు మరి నువ్వెందుకు విమర్శిస్తున్నావురా అని నన్ను అంటారు. నా వృత్తి అది, నేను విమర్శించాలే, మంచి చెప్పాలి, నా వృత్తి. నాకు నేను విమర్శించి మంచి చెప్తే పైసలు వస్తాయి, నీకేం రావు. నీకు నోరును వస్తుంది, ఉన్న పనులు ఊడిపోతాయి, నాకు 2 వస్తాయి. కానీ మంచి ఎవరు చెప్పినా మాత్రం వినడం అనేది అలవాటు చేసుకుందాం. నేను అంటాను ఎవరైనా చెప్పాను, ఇప్పుడు తప్పు కాదు, మంచి ఎవరు చెప్పినా విందాం. చిన్నవాళ్ళైనా మంచి చెప్పినా నేను కూడా వింటే. ఇప్పుడు కూడా చెప్తాను మీ అందరికి, నేను మోటివేషనల్ స్పీకర్గా ఎదగడానికే వేరే వాళ్ళు చెప్తే విని నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా మంచి పర్సన్ ఉన్నాడు, మెచ్యూర్డ్ ఉన్నాడు, ఏదైనా చెప్తున్నాడు, ఖచ్చితంగా వింటే. ఇప్పుడు వింటా, ఎనీ డే వినడం నేర్చుకొని. మీరు అన్నారు చూడండి ఇంతకుముందు, ఏ సబ్జెక్ట్ అయినా ధారాళంగా ఎట్లా మాట్లాడతారంటే, వినడం అలవాటు అయినోడికి చెప్పడం వస్తుంది. సూపర్. వినడం అలవాటు కానోనికి రాదు. సో ఐ థింక్ థ్యాంక్స్ ఫర్ వండర్ఫుల్ ఆపర్చునిటీ లాస్య గారు. థ్యాంక్ యూ శ్రీపాద్ గారు. అంటే మొత్తం అన్ని తెలుసుకున్నాం ఇవాళ, వండర్ఫుల్ కాన్వర్సేషన్. టచ్ చేసాం యాక్చువల్ గా, మీరు అడిగారు, మనం దాన్ని టచ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్ అండి. థ్యాంక్స్.